నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతోని పాటు ఉన్నారు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగి స్వామి గారితోని తెలుసుకుందాం. ఏంది ముఖ్యమైన విషయం అనుకుంటున్నారా? ఎవరో కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సంచరిస్తూ మొత్తం ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్న లేడీ సాధువు, నాగ సాధువు అఘోరి. మనం నిన్ననే విన్నాము. ఒక్కొక్క రోజు తను ఒక్కొక్క దగ్గర ఉంటుంది. ఒక్కొక్క అప్డేట్స్ వస్తున్నాయి. అసలు తను ఎందుకు మన రాష్ట్రానికి వచ్చి ఒక అఘోరి అయి ఉండి ఇంత అసలుకి మీడియా ముందు తను ప్రసిద్ధి కావడానికా? ఫేమస్ కావడానికా? మరి లేకపోతే అసలుకి ఏం చేయాలని వచ్చింది? తన సంకల్పం ఏంది? అసలు తను ఏం చేయాలనుకొని వచ్చి ఏం చేస్తుందో కూడా తనకే తెలియట్లేదు. మరి మన రుద్రస్వామి శివరుద్ర స్వామితో మాట్లాడి మరి వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే స్వామిజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు స్వామి గారు? ధర్మరక్షణ తల్లి పరమాత్ముడి పర్యవేక్షణ. హ్మ్. చెప్పమ్మా. ఇప్పుడైతే చాలా అసలు మనకు ఒక నెల రోజుల నుంచి ఈ లేడీ నాగసాధువు అఘోరి మాత గురించి అయితే మేము బాగా వింటున్నాం. ఉమ్, అయితే మేము నిన్న ఒక విషయం తను మాట వీడియో బయటికి వచ్చింది, వైరల్ అవుతుంది తనది. ఏంది అంటే తన గురువు పాదవాల పైన తాకుతూ ఒక మాట అన్నది, వేములవాడ రాజరాజేశ్వరి గుడి ఎదురుగా ఉన్న దర్గాని తీసివేయాలని. అది సాధ్యమేనా? ఇంతవరకు ఎవ్వరికి రాని అసలుకి అది తీసేయాలి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు, మన దాంట్లో స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద ఉన్నారు. ఆ ఆలయం గురించి ఎప్పుడు తీయని వాళ్ళు తను అందుకుంటుంది. ఇది ఏమన్నా కరెక్టేనా? వాస్తవం. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా, చాలా సంవత్సరాల పురాతనమైన ఆలయాల్లో రాజన్న సిరిసిల్ల ఒకటి. అవునా? తర్వాత మీరు ఇంకో మాట ఏమడిగారంటే, చాలా రోజుల్లో ఎందరో వచ్చారు మహానీయులు, స్వాములు, అఘోరాలు వచ్చారు, నాగసాధువులు వచ్చారు, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వచ్చారు, మంచి మంచి వ్యక్తులు వచ్చి వెళ్ళారు. అవును. ఇప్పుడు గత 30 ఏళ్ళ నుంచి చూసుకుంటే అమ్మ, ఎవ్రీథింగ్ అడ్వాన్స్. అంటే మనకు మొబైల్ కానీ, తర్వాత టీవీలో కానీ వార్తలు, కాగితాలు అంటే పేపర్ల ద్వారా మాత్రమే తెలుస్తూ వస్తున్నాయి. అంతకు ముందుకు చరిత్ర ఏమిటి? ఒకవేళ సిరిసిల్ల అది తీసుకుంటే అమ్మ, ఎక్కువ శాతంగా కుండపోత వర్షాలు పడే ప్రాంతం సిరిసిల్ల. ఉమ్. మరియు వ్యవసాయం కూడా బాగా వచ్చే ప్రాంతం సిరిసిల్ల. ఓ. రాజన్న సిరిసిల్ల పరిస్థితి ఏంటంటే అమ్మ, ఒకప్పుడు తీవ్రమైన కుంభవృష్టి, అంటే ఆ వచ్చిన అవసరానికి మించి వర్షాలు రావడం చేత ఒక వృష్టి అయితే, అసలు వర్షాలే రాకుండా ఉండే పరిస్థితి ఒకటి ఏర్పడింది. ఆ, ఎలా అంటే అమ్మ, వర్షాలు రాకపోతే వ్యవసాయం ఉండదు, అవును. తర్వాత జీవన అభివృద్ధి దెబ్బతింటది, చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, కుటుంబాలు, తర్వాత భవిష్యత్తు ప్రణాళికలు చాలా బలహీనపడిపోతాయి. ఇలాంటప్పుడు మహానీయుడి చరిత్ర చెప్తున్నాం. ఆయన అక్కడ ఎందుకు గెలిచాడు? ఆయన గారిని అప్పట్లో రాజులే ఉండేవాళ్ళు. రాజు నుంచి పాలన ఉండేది మన దగ్గర. ఒక రాజు ఏం చేయాలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలియక, ప్రజలందరూ వచ్చి అడుగుతారు కదా, మీ దగ్గర ఉన్న నిధులు ఇవ్వండి అని. ఆ బండారాల్లో దాచిపెట్టుకున్న అన్ని నిధులు, అంటే ఎట్లా అంటే వడ్లు, బియ్యము, తిను బండారాలు ఎన్నైనా ఇవ్వగలుగుతారు కంటిన్యూగా అదే స్థితి ఉంటే? అలా పరిస్థితి వచ్చినప్పుడమ్మా, తట్టుకోలేని రోజుల్లో ఆయన గారు ఒక సంకల్పం వేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల అంటే వేములవాడ. అయితే తండ్రిని ఆయన మొక్కుకున్నాడు. మొక్కుకొని, నేను రాజుని, మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉన్న ఈ వ్యవసాయం, ఈ యొక్క అనావృష్టి అంటే అన్నం కోసం అహర్నిశలు బాధపడుతున్న ఈ కుటుంబాలన్నీ కాపాడితే మీరే రాజు. ఇక నన్ను కూడా రాను రాను రోజు నేను ఒక సామాన్యమైన మనిషిని, నన్న పేరే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల అంటారు, రాజన్న అంటారు. ఆ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు తండ్రి కలలో కనబడి చెప్పిన మహానీయ క్షేత్రం అది. ఆయన అక్కడ ఊరికే వెలవలేడు. అక్కడ ఆయన వచ్చిన తర్వాత తండ్రికి ముందు బావి వెలిసింది. అక్కడ ఆ బావిలో నుంచి నీళ్లు ఉన్నాయి. అక్కడ బావి కూడా ఉంటుంది, మీరు గమనించి చూడవచ్చు. ఎక్కువ శాతంగా మనకి నోటీసులకు రాదు ఆ బావి. అక్కడ రాజన్న ఆ గుడిలో బావి ఉంది. ఆ గుడికి వెనకాల నుంచి నీళ్లు కూడా పోతూ ఉంటాయి, మనం గమనిస్తాం. నీళ్లు పోతూనే ఉంటాయి. ఒకటైతే ఇంకోటి, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ గ్రౌండ్ అంతా తడిసిపోతుంది, ఫుల్గా నిండిపోతుంది. అలా ఉన్న మహాక్షేత్రం అలా 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 పేరు ప్రఖ్యాతలు గాంచింది. ఒక తరుణం తల్లి ఇది. అంటే గుడి పుట్టుక చెప్పాము మీకు. గుడిలో ఆ మజీద్ అంటే అది ఏదైతే దర్గా లాంటి ప్రాంతం అనేది, అది సమాధి. ఆ సమాధి ఎక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి మనం. అవును. ముందుగా ఇన్ని కోరికలు కోరుకున్న మహానీయుడు, ఇంత మంచి పూజలు చేసిన మహానీయుడు, ఇన్ని విధాలుగా అన్ని చేసిన మహానీయుడు
అందరికీ దర్శనం ఇవ్వాలి. యాక్చువల్లీ అందరికీ దర్శనం ఇద్దాము అని అనుకున్నప్పుడు కూడా కొందరు కులం, కొందరు మతస్థులు గుడి లోపలికి వచ్చే అర్హత అయితే లేదు. అంటే హిందువులని, ముస్లిమ్స్ అని, తర్వాత క్రైస్తవులు అనే వాళ్ళు ఉంటారు కదా తల్లి. అవును. అందరికీ కోరిక, ఆయనకి ఎంత శక్తి ఉందో, ఆయన వ్యవసాయం కాపాడాడంట, ఆయన అందరి ఆరోగ్యాలను కాపాడంటాడా అన్న ఉద్దేశంలో ఒక ముస్లిం అతను సంవత్సరం నుంచి గుడిలోకి వెళ్ళి ఆయన చూద్దామన్న కోరిక. ఎలా, ఏదైనా కోరుకుందామని కోరిక కావచ్చు, లేకపోతే చూసి వద్దామన్న కోరిక కావచ్చు. ఒకప్పుడు ఇంతటి మతాలపైన అయితే విభిన్నత లేదు కదా తల్లి. నీవేంది మతోన్మాదులు ఉన్నారు అప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు చెప్పండి, ఎంతమంది హిందువులు ముస్లిమ్స్ దేవతల్ని కూడా పూజించటం లేరు ఇక్కడ. చాలా మంది దర్గాలకు వెళ్తారు. అవును. అలాగే ఎందరో ముస్లిమ్స్ కూడా ఈ రోజు చాలా తెలుగు గుడిల కాడికి, అంటే మన హిందువుల గుడిల దగ్గర పువ్వులు, కొబ్బరికాయలు, బట్టలు, వస్త్రాలు, ప్రతి ఒక్కటి అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. అలాగే అన్ని మతస్థులు కలిసి ఉన్నదే ఆ దేవుడి దగ్గరికి చేరుతుంది. అంతేగాని ఒక హిందువు పండించిన పంట పొలాల నుంచి పంట వెళ్ళదు కదమ్మా. వెళ్ళదు. ఇదే భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దగ్గర ఉంది. హైందవ దేశం ఇది. అలా ఆ రాజుగారిని ఏమడిగారంటే అప్పుడు, మేము వెళ్ళొచ్చా, ఒకసారి దర్శనం చేసుకోవచ్చా, మాకు సంవత్సరం నుంచి ఆరోగ్యం బాగలేదు, సంవత్సరం నుంచి మేము కొంచెం ఒక విధంగా అనారోగ్య స్థితిని, తినడానికి తిండి లేని పరిస్థితిని కూడా చూస్తున్నాము అని అన్నప్పుడు ఆ రాజే అనుమతి ముఖ్యమైనది. ఎందుకంటే రాజు పెద్ద కదమ్మా. అలా అయినప్పుడు ఆ రాజు అనుమతిస్తాడు ఆయనకి, మీరు రేపు రావచ్చు, ఘనమైన పూజలని, ఘనమైన ప్రతిష్టాపనని మీరు చూడవచ్చు అని అంటాడు. ఈయన ఏమనుకుంటాడు, రేపటి నుంచి ఇక కష్టాలు తీరిపోతాయి, ఇంకా మనకి అనుమతి దొరికిందంటే ఏదో మార్గం దొరుకుతుండొచ్చు అనేది అందరి ఆశ తల్లి. ఇక్కడ కులం అనేది నేను మాట్లాడతలే. ఇక్కడ కేవలం ఒక వ్యక్తికి ఆకలి, ఒక వ్యక్తికి అవసరం మాత్రమే మాట్లాడారు. అలా ఉన్నప్పుడు ఆయన రాత్రంతా నిద్రపోవడం ఆనందానికి. తెల్లారితే నేను శివలింగాన్ని చూసేస్తా, శివుడి అభిషేకాన్ని చూసేస్తా, శివుడి యొక్క మాట వింటా, శివుడి యొక్క గుడిలోకి వెళ్ళిపోతా అన్న ఆనందము పొద్దున్నే ఆయన వస్తూ ఉంటే ఆ కడప లోపటికి కాళ్ళు పెట్టే సమయానికి గుండె ఆగిపోతుంది. ఆయన అలాగే లోపటికి ఆ విగ్రహం చూస్తూ కళ్ళు మూసేస్తాడు. లోపటి దాకా రాలేడు ఆయన. అక్కడ కాళ్ళు బయట ఉంటాయి, ఆ తల బయట ఉండి ఆ గర్భగుడి ఆ మూల మీదనే చనిపోతాడు ఆయన. కాలం చేసేస్తే చాలా బాధ అవుతుంది అందరికీ. అయ్యో, దర్శనం కోసం ఆనందంగా ఉండే ఈయన అన్న ఆ బాధ మహాముఖంటికి చాలా ఇబ్బంది పెడుతుంది. బిడ్డ ఎంతో ఆశతో వస్తే నన్ను చూడాలన్న ఆ తపన కాస్త ఆగిపోయింది కదా అన్న ఆలోచనతో ఆ రాజు కలలో కనబడి, నా ముందే కట్టండి ఆయన సమాధి అని అంటాడు. అందుకని తండ్రి ఆయనని చూడడానికి కట్టుకున్నాడు. అది తండ్రిని ఆయన చూడడానికి వచ్చాడు కదా, తండ్రిని ఆయన చూడలేకపోయాడని ఆ అంతటి భక్తి ఉన్న వ్యక్తిని ఈయన చూడడానికి అనుమతి ఇచ్చిన గుడి అమ్మా అది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ మతస్థులే. వేరే మతస్థులు పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కొడతలేరు చీపురకట్ట పెట్టి. అప్పుడు ఉన్న ఆ కారణ జడుముడు, ఆ ఆశతో ఉన్న ఆ కుటుంబమే ఈరోజు ఉంది అక్కడ. వాళ్ళు కొట్టడానికి లేరు అక్కడ, నువ్వు కొట్టకున్న వాళ్ళు ఏమన్నారు అక్కడ. కాకపోతే వాళ్ళు వంశ అభివృద్ధి తారాతస్యం ఎట్లా అంటమ్మా, తరతరాలుగా రావడం వల్ల ఒక చిరస్థాయి ఏర్పడింది అక్కడ. అక్కడ తండ్రిని మొక్కేసి బయటకు వచ్చేసి చూసుకొని వెళ్ళిపోతారు. అది కూడా ఈపులు ఎందుకు కొడతాడు, నీకేదైనా దరిద్రమో లేకపోతే దయ్యమో భూతమో అనే ఒక అపోహలు ఉండడానికి కొడతాడు. అంతేగాని నువ్వు బాగుపడు కదా అని చెప్పి శివుడి కంటే పెద్దోడు ఆయన కొట్టడు. ఆయన ఒక నమ్మకంగా కొడతాడు అంతే. అది నువ్వు కొట్టకపోతే ఏంది, దాని అవసరం అడగరు కూడా. ఇప్పుడు అందులో పంతులు ఉన్నారు, అందులో చాలా జంతువులు ఉన్నాయి, అవన్నీ రోజు కొట్టించుకుంటున్నాయి. ఎవరో మనం పోయిన వాళ్ళు, ఎవరన్నా వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏదైనా తాయెత్తిస్తే 10 రూపాయలు తీసిస్తాడు, తీసుకొని వెళ్ళిపోతారు. అదే అందులో ముమ్మాటికి మహానీయుడి బలమే ఉంది. అందులో ఉన్న సాయేబు కట్టిన గుడిలో మహాత్ముడి బలమే ఉంది అక్కడ. అంతేగాని ఆయన మీరు అన్నట్టుగా ముస్లిం దేవుడి బలం ఉంది, ఇక్కడ శివుడికి బలం లేదు అని చెప్పడానికి లేదు. అక్కడ బలం ఉన్నది మహాత్ముడికి, అంటే పవిత్రమైన ఆత్మకి బలం ఉంది అని అర్థం. శివుడిది కూడా పవిత్ర ఆత్మనే కదా, అల్లాది కూడా పవిత్రమైన ఆత్మే అంటారు కదా, ఇక్కడ యేసు ప్రభుది కూడా పవిత్రమైన ఆత్మే అంటారు. కాబట్టమ్మా విభిన్నమైన మతాలైన అంతరాత్మతోనే పరమాత్ముడు చేరడమే పరమాత్మ. ఇదనేది రాసింది కదా. ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి వచ్చేసి దాన్ని తక్కువ అంచనా వేసాడు అని అంటే అమ్మా, నీకు చరిత్ర మీద నమ్మకం, చరిత్ర మీద అవగాహన లేదని తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగారు, అలా చాలా మంది పురోహితులు, పీఠాధిపతులు, ఆ గుడిలోనే ఉన్న పంతులు వీళ్ళందరికీ తెలియదా? అది వాళ్ళకు కూడా తెలిసిందే కదా. గర్భగుడి లోపలికి ఉంది కదా, బయటికి లేదు కదా తల్లి. ఒకవేళ ముమ్మాటికి మనం ఏం చెప్పొచ్చు అంటే,
ఆ గుడి లోపటికి అది లేకుండా బయటకు ఉంటే నువ్వు సుత్తె తెస్తావా గడ్డపార తెస్తావా నీ ఇష్టం అది. ఇప్పుడు ఇలా గుడికి ఇలా ఉంది, నువ్వు ఇలా ఎంట్రీ ఇచ్చాక ఇలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది గుడి, అది అవును. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ తండ్రి విగ్రహానికి ఆపోజిట్. అలాంటిది బయటికి ఉంటే ఎవరో కావాల్సుకొని కట్టారనో లేకపోతే మమ్మల్ని మొదట మొక్కాలని కట్టారనో అని కుతంత్రాన్ని వ్యక్తపరచవచ్చు. అంత స్పష్టంగా ఉన్న దాంట్లో ఒక సాధువు అయినా, ఒక స్వామి అయినా, ఒక అఘోరి కానీ, ఒక అఘోర, ఏ సాధువులైనా తల్లి మన మతాన్ని గౌరవించడం మొదట నేర్చుకుంటేనే ఎదుటి వ్యక్తి యొక్క మతాన్ని విలువతో గౌరవించడం తెలుస్తుంది. ఇప్పుడమ్మా నీ కన్న తల్లిని, నీ తండ్రిని, నీ యొక్క తండ్రిని గట్టిగా అరిచినా, ఓ మాట వాళ్ళు నిన్ను అని గట్టిగా కొట్టినా కూడా నడుస్తుంది. అంటే నీకు గౌరవాలు నీ ఇంట్లో కొంచెం అటు ఇటుగా అయినా నీ ఇల్లు అది అంతే. కానీ నువ్వు వేరే వాళ్ళ దాంట్లో వెళ్ళినప్పుడు ఈ విధంగా నడవలేవు. అంటే నీ ఇంటికంటే ఎక్కువ గౌరవం బయట ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మన సంపద ఏందమ్మా, మన భారతదేశంలో మన విగ్రహాలు, మన గుడులు, వాటిని కాపాడుకోవాల్సింది వదిలిపెట్టేసేసి వేరే వాటి గురించి అని నువ్వు వెళ్తున్న ఆ మాట ముమ్మాటికి అవాస్తవమైనది. ఏం నేర్పించింది నీకు మన హైందవ జాతి? శత్రువు కూడా భోజనాలు పెట్టే ఇల్లు మన అన్ని, అమ్మ అని నాన్న అని సంప్రదాయంగా పోతూ ఉంటాం కదా. ఇంత గౌరవప్రదమైన శాస్త్రాన్ని వెనుకాల పెట్టుకున్న మనము అక్కడ ఉన్నదాన్ని గొలగొట్టేసేస్తాననేసి మరోసారి నీకు అవగాహన అనేది గుడిపైన అంతగా లేదు, శాస్త్ర గ్రంథాలపైన పట్టు లేదని రుజువైనట్టే కదమ్మా. ఇప్పుడు నిన్న మీరు అన్నట్టుగానే వెళ్ళారు, చేశారు, ఒక వ్యక్తి దాన్ని అది చేశాడంటే అమ్మా, దానివల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మన గుడిని కొడతావు, వేరే గుడిని కొడతావు అక్కడ, అప్పుడు మిగతా వాళ్ళు మన వాళ్ళు, మీ వాళ్ళు, నా వాళ్ళు అని చెప్పేసి ఎంత పెద్ద తీవ్రమైన మతోన్మాదుల గొడవలు అయితే ఇక్కడ చాలా పెద్దగా అవుతాయి. నువ్వు కొడతావు, సుత్తతోనే నిన్ను పోలీసులు వేసుకుపోతారు. కానీ అభం శుభం తెలియని కుటుంబాలు, అభం శుభం తెలియని జీవితాలు, అభం శుభం తెలియని అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు, అమాయకులు, ఇంతమంది ఏం కావాలమ్మా? అందరూ రోడ్డుకు వస్తారు కదా, గొడవలు అవుతాయి కదా. రాజన్న సిరిసిల్ల గుడినే మూసేస్తారు అక్కడ. నీవెంత, నీ ఆలోచన ఎంత? రాజన్న సిరిసిల్ల అంటే మహేశ్వరుడు అంటే పరమాత్ముడినే గుడికి తాళం వేసే అంత స్థితిగతులు ఉన్న శరీరాల అమ్మ. ఆయన అనుమతి లేని జరుగుతున్నాయా? అబ్రబ్రహ్మ లోకాన్ని మోయగలిగిన మహానీయుడైన ఎక్కడ ఎవరిని పెట్టాలో తెలియదు అమ్మ. అలా ఉన్నాయి మన దగ్గర. ఒక్కసారి చూయించమని సముద్రంలో నీళ్ళు అన్ని కప్పలు, చేపలు అన్ని ఎంగిలి చేసిన తర్వాతనే మనం తాగుతున్నాం. మనం తాగిన నీళ్ళు కూడా వేరే దేశంలో వేరే మతస్థులు కూడా తాగుతున్నారు కదా. ఒకసారి ఆ నీళ్లు తాగకుండా చూయించండి, మరి అందరు కల్తీ చేసినాయి కదా తల్లి. అలా మట్టిలో నుంచి వచ్చిందే కదా ఈ వ్యవసాయము, తర్వాత పంట పొలాలు, అది కూడా కల్తీ కదా. మరి ఈ భూమి మీదే మరి ఈరోజు నీవు నేను పీల్చుకుంటున్న ఊపిరి గాలి ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత దేశం దాటిపోతుంది. మరి అలాంటప్పుడు అది కూడా కల్తే కదా. మరి ఒకసారి ఊపిరి పీల్చుకోకుండా ఆగుదాం. మరి ఇవన్నీ చేయాలంటే ఇలా పోతే ఇప్పుడు మనం డొంక తింపాలంటే ఎంత తిరుగుతుంది ఆలోచించండి. మీరు అన్న దాంట్లో ఏంటంటాము, ఒక వ్యక్తి ఆ విధమైన స్థితికి దిగజారడానికి అర్హత లేదు ఇక్కడ. ఒకటి, నీకంటే ముందు ఎందరో వచ్చి చరిత్ర రాసిపోయారు ఇక్కడ. ఎవరికి రాని ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు మతోన్మాదివని అర్థమవుతుందా? లేకపోతే నీకు మనసు లేదని అర్థమవుతుందా? లేకపోతే నీకు ఏదైతే అవగాహనలో ఉపయోగం అంటే గురువు, శిష్యులు, సాధకులు, తర్వాత ఈ అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు, సాధ్వికులు చేసే శిక్షక నీకు విలువ లేదని అర్థం. నీకు తెలియదని అర్థం. అసలు నీకు తెలిస్తే కోపం, కామం, తర్వాత స్వార్థం, ఆనందం, ఆశ, వీటన్నిటికి మించి రక్తం, ఇన్ని బంధాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ నీకు ఉన్నట్టుగానే మాట్లాడబడుతుంది కదా. ఈరోజు నోటి ద్వారా దుర్భాషలు ఆడుతూ ఉన్నావు, గట్టి గట్టిగా అరుస్తున్నావు, అధికారులను కొడుతూ ఉన్నావు, నీవేంది నేనేంది అని కర్రతో అందరిని ఇస్తావు. నీకు అవమానం జరిగింది, కానీ అవతల వ్యక్తి అవమానం జరిగిన తర్వాత కూడా నీతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని కూడా అదే విధంగా నువ్వు దుర్భాషలు ఆడడం అనేది నీ బలహీనత. ఇప్పుడు ఒక స్త్రీ రూపం నీది కాబట్టి ఒక వ్యక్తి వచ్చి నిన్ను ఏదో చిత్రీకరిస్తే నీకు బాధ అవుతుంది, కోపం వస్తుంది. యూ హ్యావ్ రైట్ టు ఆస్క్, కొట్టచ్చు కూడా. కానీ చుట్టుపక్కల ఉన్న అధికారులు వచ్చినప్పుడు వాళ్ళతో సమాధానం వేయాల్సింది పద్ధతి అది కాదు కదా. అట్లా కొన్ని కానీ అఘోరికి నాగసాధు అంటే ఈ అఘోరి నాగసాధువులు అనే వాళ్ళకి ఈ కోపాలు అనేటివి ఉండవు అని అంటారు. కానీ తనకి కోపం అనేది చాలా మనం చూస్తున్నాం. అంటే నిన్న ఒక జరిగిన ఇన్సిడెంట్ లో పోలీసుల పైన దాడి గాని, ఇంకా జర్నలిస్ట్ పైన కొట్టడం గాని ఇలాంటివి జరిగాయి. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? మీరు చెప్పిన విషయంలో ఏంటంటే మనం కొంచెం కరెక్షన్ లో వెళ్ళొచ్చు. అఘోరికి, అఘోరాకి, నాగసాధువులకి, సాధువులకి, ముఖ్యంగా శివభక్తులకి కోపం ఉంటుంది. ఖచ్చితంగా భయంకరంగా కోపం ఉంటుంది. తప్పు జరిగిందంటే పగిలిపోతుంది, అంత అవతల వ్యక్తి తల లేసిపోతుంది. అందుకే త్రిశూలాలు ఉంటాయి. కానీ ధర్మం వైపు ఉన్నప్పుడే జరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఏ ధర్మం వైపు నీవు ఉన్నావని
మాటలు, నువ్వు ఏ లోక కళ్యాణం గురించి ముందుకు వచ్చావని ఆ విధమైన చెడు, అంటే అవతల వ్యక్తిని అమ్మలు అక్కలు అన్న మాటని సంబోధించి తిడుతుంది. ఇప్పుడు నీకు ఏ హక్కు ఉన్నదని, ఏ సాధకుని ఏ లక్షణాలు తీసుకున్నావని, నువ్వేంది నేనేంది అని అంటున్నావు అంటే అమ్మా, కోపం అనేది అధర్మాన్ని ఎవరైనా ఇదే ధర్మం అని చెప్పినప్పుడు, ఆడబిడ్డలని అపహరించుకొని మానభంగాలు అత్యాచారాలు చేసేసి నీవేం చేస్తావని అన్నప్పుడు, అహింసని ఆపడానికి అని చెప్పేసేసి, హింసని ఆపడానికి అని చెప్పేసి మనము అవతల వ్యక్తిని శిక్షించిన తర్వాతనే ఆ హింసని ఆపిన మోనగాళ్ళమయ్యి దాన్ని అహింస మార్గంలో నడిపించచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇంకోటి అహింసో పరమధర్మస్య అని కూడా మనం కొన్ని చిత్రాల్లో వింటాం. అంటే నిశ్శబ్దము అహింస అంటే ప్రశాంతత, అహింస అంటే న్యాయం. ఇవన్నిటిని పాటించగలిగిన వాడే నువ్వు అన్నట్టుగా మహాత్ముడికి ఇచ్చిన గౌరవం, అదే ధర్మం. కానీ స్త్రీలను ఎత్తుకొని వెళ్ళేసి గుడుల మీద గోపురాల మీద కాళ్ళతో తన్నేసి అమ్మవారి విగ్రహాలకున్న దుస్తులు తీసేస్తే అక్కడ నీ పరమో ధర్మస్య పనిచేయదు. అక్కడ ధర్మం అంటే ఏందో చూయించడమే పనిచేస్తుంది. అదే సంభవామి యుగే యుగే అంటారు దాన్ని. ధర్మో రక్షతి రక్షత, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అని అంటారు. ధర్మాన్ని నువ్వు మళ్ళీ స్థాపించాల్సి వస్తుంది అక్కడ నిజముగా తప్పు జరిగినప్పుడు. అది సాధువు లక్షణాలు. అలాంటి లక్షణాలు కూడా కనబడలేదు కదమ్మా. చిత్రీకరించారు అన్నప్పుడు కొట్టావో తిట్టావో అది నీ హక్కు, నీ శరీరానికి ఇచ్చారు. మిగతా విషయాలలో కోపాలు తర్వాత మాటలు వదిలేసామనంటే శరీరం దాకా వచ్చినప్పుడు ఆవిడ పనులు చేసుకోగలుగుతుంది, హక్కు ఉంది ఆవిడకి. అందులో మనం తప్పు పట్టి పోలీసు వాళ్ళని అలా అనకూడదు, అఘోరి లక్షణం అది అని కాదు. అఘోరాలంటే నమ్మ ఏ ఘోరాన్నిగా చేయగలిగిన వాడు ధర్మం గురించి అనేది. ఇది ముఖ్యమైన సారాంశం. అఘోరాల్లో 2-3 ఉన్నాయి. మీరు ఇంకో ప్రశ్న ఏమడిగారంటే, ఒక రూపాన్ని తీసుకున్న తర్వాత నాగ సాధువులే కానీ సాధువులే కానీ అఘోరీలు తీసుకున్న తర్వాత ఒళ్ళంతా చితాభస్మం, రుద్రాక్ష మాలలు, తర్వాత అంతకు మించి కపాల మాలలు వేసుకున్న తర్వాత నోటిని కంట్రోల్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. ఈవిడ యాక్చువల్ ఇప్పుడే నోరు కంట్రోల్లో ఉండాలి. ఈవిడ పైన ఈవిడకి నిగ్రహం లేనప్పుడు విగ్రహాలను ఏం కాపాడుతుందండి? నాలుకలో నీకు అంత పట్టుత్వం తప్పించింది అంటే మన స్వతంత్రం భారతదేశంలో ఇంకా స్వతంత్రం రాలేదే అని అనడం అనేది నీలాంటి వాళ్ళ వల్ల రుజువు వెళ్తూనే ఉంటుంది. అసలు ఆవిడ అలా ఎందుకు మాట్లాడుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ప్రభుత్వాలకి ఏమని ఆలోచన వ్యక్తపరుస్తున్నామంటే అమ్మా, ఆవిడ మొబైల్ ట్యాపింగ్ చాలా అవసరం మనకు తీయడం. ఆవిడ మొబైల్ చాలా ముఖ్యం ఇప్పుడు మనకి. ఆవిడ దగ్గర మొబైల్ మారింది ఈ మధ్య. చాలా మంది చెప్పారు రిపోర్టర్స్, కొత్త మొబైల్ వచ్చింది ఏదో అని. కొత్త మొబైల్ నుంచి కనెక్షన్లకు పోతుంది, పాత మొబైల్లో నుంచి ఎవరితో మాట్లాడట్లేదు ఆవిడ. ఎవరో ఆవిడని మానిటర్ చేస్తున్నారు వెనకాల నుంచి. మంచికి చేస్తున్నారా చెడుకు చేస్తున్నారా తెలియదు, కానీ ఆవిడ దగ్గర గురువులే లేరు అని మొదట చెప్పారు. గురువు లేరు, ఆయన లోకరక్షణ కనో ఏదో వచ్చిందని అన్నాక అక్కడ నుంచి ఏదో ప్రభాకర్ శాస్త్రి గారు గురువు గారిని అనేసి అక్కడికి వెళ్ళి కలిసింది వైజాగ్లో. ఆయన గారు దుస్తులు వేశారు కొంచెం ధైర్యం చేసి. నెక్స్ట్ డేనే దుస్తులు తీసేసింది. శ్రీకాళహస్తి దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు కిరోసిన్ పోసుకుంటా అని అది చేసావు. అక్కడ నుంచి వారం 10 రోజులు అన్ని గోపురాలని అదని ఇదని ఇక్కడ దాకా వచ్చి శంషాబాద్లో చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసింది, ఇక్కడ పర్టికులర్గా టుడే అంటే నిన్న డిస్కషన్ చేస్తే ఆయన గారిని కలిసింది, అఘోరి రాజేష్ గారిని. అంటే ఆయన పీఠాధిపతి, అఘోరాల ఒక అఖాడాకి ఆయన ముఖ్యమంత్రి, అంటే ముఖ్యమైన వాడు. ఆయన గారు కూడా దస్తువులు వేసి మేమందరం ఏకీభవిస్తాం. ముఖ్యంగా ఒక స్త్రీ, ఆవిడ గుడులు గోపురాలన్న ధర్మస్థాపన కోసం తిరుగుతూ ఉంది. చైతన్యతే సహాయం చేయండి, అంతేగాని విమర్శలు చేయకండి, ఆవిడని అవమానాల పాలు చేయకండి అని చెప్పి ఎర్ర దుస్తువులు తీస్తూ నల్ల దుస్తువులు కట్టాడు. అంటే ఆహ్వానం ఇచ్చాడు, అంటే వాళ్ళ అఖాడవులకి ఆహ్వానం ఇచ్చినట్టే. ఇకపై మేము పోరాడతామని చెప్పాడు ఆయన. ఆవిడ ఆయన మాటకి గౌరవం ఇచ్చిందా? ఈరోజు దుస్తులు లేకుండా హల్చల్ చేసింది. రాజేష్ స్వామి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అఖాడాల గురువు, ఆయన గారిని కూడా మేము సూటి ప్రశ్న ఏం అడిగామనంటే, ఆయన మంచితనానికి విలువ లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి. యాక్చువల్లీ నేను ఆయన గురించి విన్నది కూడా, ఆయన మంచి హోదా ఉన్న వ్యక్తి. ఒక వ్యక్తికి అంత విలువ ఇచ్చి ఆ వ్యక్తి అక్కడ దాకా పిలిచాడు. పిలిచి నీకు మర్యాదగా చేస్తే ఆ వ్యక్తికే నువ్వు మర్యాద లేకుండా దుస్తులు తీసి కనబడ్డావంటే అఘోరాల అంటే విలువ లేనట్టుగా నీకు. ఆయన అఘోరాలకి మళ్ళీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఒక అఖాడాకి పెద్ద మనిషి కదమ్మా. పెద్ద మనిషికి ఏం విలువ ఇచ్చావు నువ్వు? కాళ్ళ దగ్గర కూర్చున్నావు, ఓ కాళ్ళు ఒకటే పిసుకుతున్నావు, ఇటు తీసుకుంటూ ఒకటే న్యూస్ చెప్తున్నది, గురువు గారని అదని, నా వెనక వీళ్ళు ఉన్నారు, నా వెనక వాళ్ళు ఉన్నారని. ఆయనకు కూడా ఎంతో గౌరవం అనిపించుండొచ్చుగా నిన్న. ఓహో, ఒక గురువులు శిష్యుల కంటే ఈ విధంగా ఈమెని మేము చేరదీస్తే రేపటి రోజు ధర్మం గురించి మా ప్రయాణం చేస్తే అందరం కలుస్తామని అనుకున్నది కదా.
ఈరోజు చిన్న పరిస్థితి తీసుకొచ్చేసింది కదా ఆయనని. ఇప్పుడు ఆయన మొదటి ప్రశ్న ఏం తెలుసా అమ్మ? కామెంట్లలో ఏమొచ్చాయి తెలుసా? నాకు కూడా చాలా మంది ఫోన్ చేసి, నిన్ననే దుస్తులు వేసేసి ఒకటేసారి దుస్తులు తీసేస్తే ఎట్లా స్వామి? ఆయన అంత పెద్ద మనిషి దుస్తులు వేసేసిండు, దుస్తులు తీసేసింది ఏం స్వామి? ఆయన అంత పెద్ద మనిషి. ఈ మాట ఎలా అయిపోయిందంటే వినసొంపుగా లేదు చెవులకి. ఆయనకి విలువ కోల్పోయేలా చేసేసింది. అలా విలువ కోల్పోయేలా చేయొద్దు కదమ్మా. ఇప్పుడు ఆయన కూడా లోక కళ్యాణం కోసమే ఉన్న మనిషి. ఆయన కూడా న్యూస్ ఛానళ్ళలో రాడు ఎక్కువ శాతంగా. ఏదో కొన్ని విషయాలలోనే ఏదో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లోకి ఆయన వచ్చాడు కదా. ఆయన నిన్ను పిలిచాడంటే ఒక గౌరవంకి నిన్ను ఎవరో ఏదో రిక్వెస్టో లేకపోతే రికమెండేషన్ చేస్తేనే నువ్వు అక్కడికి వెళ్ళావు కదా. నీ అంతలో నువ్వు వెళ్ళలేవు. నీకు అంత సీన్ లేదని చెప్పి అందరికీ తెలిసిదా, ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్ను ఎవరో పంపించారు అక్కడికి అనే సంగతి మా అందరికీ తెలుసు. అక్కడ ఎవరు పంపించారన్న సంగతి నాకు తెలుసు. అయినా ఆయన గౌరవం ఇచ్చి నీకు దుస్తులు వేశాడు. మరి ఆయన గౌరవాన్ని ఈరోజు మట్టిలో కలిపావు నువ్వు. నిన్ను ఏమనాలి? నీకు అసలు విలువ ఉందా? కాబట్టి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే గురువు గారికి, ఇప్పుడు రాజేష్ గోరా గారికి కూడా చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహించేసి విలువలను కోల్పోకూడదు. మనోధర్మ శాస్త్రం, అఘోరా శాస్త్రాల్లో చెబుతుంది కూడా, ఒక్కొక్క వ్యక్తిని నిజ నిజాలు కనిపెట్టుకొని మన విలువలని కాపాడుకుంటూ అవతలి వ్యక్తికి విలువని ఇవ్వడమే శాస్త్ర గ్రంథం చెప్పింది. మీరందరూ కూడా ఆ విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు శివరుద్ర సాధు ఒక్కడే అడుగుతున్నాడు ఛానల్ అని అన్నారు చాలా మంది. దుస్తులు లేకుండా తిరుగుతున్నందుకు అడుగుతున్నాడంటే, ఎస్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్. నా భారత స్త్రీకి దుస్తులే ఉన్నాయి ఇక్కడ, భారత మాతకు కూడా దుస్తులే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ విగ్రహాలకు కూడా దుస్తులు వేసాం మనం. అలాంటిది శరీరానికి వేయకూడదమ్మా? శరీరానికి ఉండవా? అలాంటిది నువ్వు దుస్తులు లేకుంటే ఎలా తిరుగుతావు? ముమ్మాటిగా ఏ గ్రంథాల్లో లేవు అవి. ద్రౌపది మాతని జూదంలో ఓడిపోయినందుకు శ్రీకృష్ణ మహానీయుడి యొక్క చెల్లి ఆమె యొక్క దుస్తులు లాగుతూ ఉంటే తండ్రి ఒక మాట ఇస్తాడు. ఎక్కడిస్తాడు తెలుసా అమ్మ మాట? అమ్మ రాఖీ కడుతుంది ద్రౌపది తండ్రికి. రాఖీ క్లాత్తో కట్టేవాళ్ళు మొదట్లో, క్లాత్తో. దీన్ని అది కూడా ఎలా కట్టేవాళ్ళు అంటే, తండ్రి ఒక యుద్ధం చేస్తుంటాడు, తండ్రి అంటే నేర్పిస్తుంటాడు ఈ కత్తి సాముద్దాం శ్రీకృష్ణుడు నేర్పిస్తుంటే అమ్మ కత్తి ఇక్కడ తగులుతుంది తల్లి. తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది అమ్మ అక్కడ కూర్చొని ఉంటది ఆ యొక్క ఈ క్రీడారంగంలోనే. హుటాహుటిన లేచి అమ్మ చింపుకొస్తుంది చీర. చింపి శ్రీకృష్ణుడు కడుతుంది ఇట్లా గట్టిగా కట్టేసి, అన్నయ్య ఎంతటి గాయం అది అని అంటే, ఆయన కంట్లలో నుంచి నీళ్లు ఎంత ప్రేమగా తెస్తాడో తెలుసా అమ్మ? ఎంతటి బంధం ఇది చెల్లెది. ఒంటి మీద ఉన్న దుస్తులు చింపేసిందా వచ్చి, అన్నయ్య రక్తం కింద పడకూడదు అని టకాటక కట్టేసిందని చెప్పి ఆయన మొహాన్ని ఇలా చేతితో పైకి లేపి మాటిస్తున్నా, తల్లి నీ ఒంటిపై ఉన్న ప్రతి ఒక్క విలువ ఏ రోజైతే తగ్గుతుంది అని అనిపిస్తుందో ఆ రోజు ఈ అన్నయ్య వచ్చి నిన్ను కాపాడుతాడు. నీకు ఇస్తున్న ఈ మాట చరిత్రలో కలియుగంలో ప్రతి కుటుంబం ద్వారా ఒక అన్నయ్యకి ఒక చెల్లె కట్టే వస్త్రం. యాక్చువల్లీ రాఖీ ఈ విధంగా లేదు, వస్త్రంతో కట్టే రాఖీ యాక్చువల్లీ. అలా వచ్చిన ఆ తరుణాన్ని గుర్తు చేసినప్పుడు తండ్రి ద్రౌపది అమ్మకి చీరది వస్త్రాధారణం జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఆ మాటకు వచ్చి చీర వదులుతా ఇట్లా పట్టుకొని ఉంటాడు. ఇది ఎంతటి చరిత్ర అమ్మ మనది. అక్కడ దేవాది దేవతలు చీరని లాగడానికి సిద్ధమైతే మహానీయుడు వచ్చి శ్రీకృష్ణుడు అలా ఎలా లాగుతారా మూర్ఖులారా అని చెప్పేసి, నేనున్నాను కదా అని చెప్పేసి ఆయన వచ్చేసి చీర పెడితే అమ్మ ఏం నేర్చుకున్నది మన జాతి, ఏం నేర్చుకుంది మన స్త్రీలు? ఇప్పుడు ఆ రాజేష్ అఘోరా గారికి కూడా తెలియాల్సింది ఏంటంటే, ఆయన ఉన్నతమైన ఆలోచన చేసి వచ్చాడు. ఆయన అంత ఉన్నతమైన ఆలోచన చేసి నీకు దుస్తులు ధరిస్తే ఆయనకి ఇచ్చిన విలువ అదే. మరి ఆయన గారికి ఈరోజు అవమానం జరగలేదా? ఆయనకు అవమానం జరగడం చాలా తప్పది. ఇప్పుడు నీకు ఇంతకు ముందుకు ఒక గురువు కూడా కట్టాడు, అది కూడా అవమానం. అంటే ఆ గురువుకు అవమానం చేసావు కదా. నువ్వు గురువులకే అవమానం చేస్తున్న శిష్యురాలివి, నీకు ఏ శిష్యరికం ఇవ్వాలి ఇక్కడ? నువ్వు ఏ శిష్యురాలు, ఎవరి శిష్యురాలు, ఎందుకు శిష్యురాలు అయ్యావు? ఒక సాధువునే అమ్మ ఉట్టి రుద్రాక్ష వేస్తేనే మనము స్వామి నమస్కారం అని అంటాం. అలాంటిది ఒళ్ళంట రుద్రాక్షలు వేసి చితాభస్మం రాసి కపాలమాలలు వేసుకున్నావు కదా, మరి నిన్ను ఏమనాలే మేము? ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పనులకి నీకు ఏ విలువ ఇవ్వాలి? ఈరోజు సమాజానికి నువ్వు ఏం విలువిస్తున్నావు? ఈరోజు నీ కాళ్ళు కట్టేశారు కదా, అక్కడ కాళ్ళు కట్టేసి ఆ రోడ్డును పక్కన వేసేసారు. వింటలేదు మాట అని ఆ ఊరేసుకుంటా అంటుంది. ఆ డీసీఎంలో నుంచి తాడు మెడకు చుట్టేసుకొని తన్నేస్తున్నది. అంత స్థితిని నువ్వు తీసుకొచ్చావంటే ఈ విచక్షణ రహితం ఈ నరం ఏదైతే ఉంటుందమ్మా, ఆలోచన నరం, అది పని చేయట్లేదు. ఇలా నీకు ఇలా పని చేయించాలి. పెద్ద వ్యక్తులు పిలిస్తే పని చేయదు, చిన్న వ్యక్తితో మాట్లాడితే పని చేయదు, ఛానల్లో పిలిస్తే పని చేయదు. ఇంకెవరో పెద్ద వ్యక్తి ఫోన్ చేసి అంటారు కదా, ఇక మేము చూసుకుంటాం, ఇక వెనక మేమే ఉన్నాం, పెద్దగా ఉన్నాము అని అంటారు. ఎక్కడ పోయారు ఈ పెద్ద వాళ్ళు? ఎవరి మాటకి విలువిచ్చింది ఆవిడ? ఎవరు పెద్దవాళ్ళు? ఏం మాట్లాడాలి అక్కడ? ఛానల్ ఉన్నది కదా అని చెప్పి లొడా అని చెప్పేసి వాగేస్తున్నారు కొంతమందిని. మేము విన్నాం, కొంతమంది చుట్టేసుకొని అట్లొచ్చాడు ఇట్లొచ్చాడు, ఈయన పెద్ద మాట్లాడుతున్నాడు చాలా మంది అన్నారు కదా.
నెల కింద చెప్పింది శివరుద్ర సాధు దుస్తువులు కట్టాలి అని. అంతకు మించి వేరే ఏ మాట మేము చెప్పలేం. భక్తికి 100 మార్గాలు ఉన్నాయి. పశువులకు కూడా మన గుడిలో కలవ ఉన్నది. అవునా కదా? అలాంటిది నీకు ఒక స్త్రీ శరీరాన్ని దుస్తులు వేసుకోవడం అనేది తప్పు తీసిన మీరు ఒక స్త్రీని జడ్జిమెంట్ చేయగలుగుతారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఉన్నదా, ఉద్దేశంతో ఉన్నదా అనేది తెలుసుకోలేము. అమ్మ ఈరోజు రోడ్డు పైన ఉన్నదంటే ఎంత అవమానం, బాధ అనిపించదా? అక్కడి నుంచి అక్కడ పోయావు, నువ్వు ఎవరన్నా కలవడానికి లీగల్గా పోవచ్చు కదా. ఒక అతను నిన్ను తీసాడు అని అంటే అంతవరకు పోయావు అని అంటే ఎవరు నీ వెనకాల ధైర్యం ఉన్నారని చెప్పి అలా నువ్వు ఒక రిపోర్టర్ని కొట్టడానికి అన్న పోలీస్ అధికారులను కొట్టడానికి పోతున్నావు అంటే నీకు విలువ లేదా, గౌరవం లేదా? మొట్టమొదట నేర్పించేదే గౌరవం కదా అఘోరాలలో, నాగసాధువులలో. మరి మహనీయుడు ఇప్పుడు వేరే 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 చూస్తున్న వేరే దేశస్తులు కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఏం లెసన్ తీసుకుంటారు? నాకు నిన్న నార్త్ నుంచి కాల్స్ వచ్చాయి. మొత్తానికి దుస్తువులు అనేది చూసిన తర్వాత ఆమెకి ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వబుద్ధి అవుతుందని అన్నారు. దుస్తులు వేసుకున్నాక, ఇప్పుడు దుస్తులు వేసుకున్నాక రెస్పెక్ట్ ఇవ్వాలని అనిపిస్తున్నప్పుడు అమ్మా ఒక్కసారి టక్కున నువ్వు ఇలా కనబడిపోయేసరికి ఏమి అసలు ఎక్కడ పచ్చాచకత్వం? ఆయన గారిని కూడా హెచ్చరించేది అదే, దుస్తులు లేకపోతే విలువరాదు. కుంభమేళలో కనిపించే ఈ అఘోరాలైనా సరే అఘోరీలైనా అసలు మన తెలంగాణ రాష్ట్రానికి రావడానికి గల కారణం ఏంది అసలు? అసలు వాళ్ళు కుంభమేళలో ఉన్న అఘోరాలు నాగసాధువులు వేరు, ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్న అఘోరి వేరు. ఈవిడ నిజమైన అఘోరి కాదు కాబట్టి ఈవిడ ఎక్కడైనా తిరగొచ్చు. ఈమె నిజమైన అఘోరి. నేను కేదార్నాథ్ లో ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను దీక్ష చేశాను, నా ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయని చెప్పారు. అందరి ఫొటోస్ ఉన్నాయి. ఆమె పేరు ఏం పేరు, మాధురి ఉంది కదా, ట్రాన్స్జెండర్. ఎక్కువ ఛానళ్లలో ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇస్తుంది, అదే శివలింగాలు తీస్తుంది నోట్ల నుంచి. ఆవిడ కూడా 10 ఏళ్ళు వచ్చింది హిమాలయాల్లో. ఆవిడ వచ్చేసి నేను పార్వతిని చెప్పుకోలేదు కదా మరి ఇక్కడ. ఆవిడ కూడా 10 పుణ్యక్షేత్రాలు తిరిగింది. ఆవిడ నేను అఘోరి అని చెప్పుకోలేదు కదా ఇక్కడ. భక్తి వేరు, భక్తిని చూపించే తత్వం వేరు తల్లి. నువ్వు పోయొచ్చావు, పోయిరా. నువ్వు హిమాలయాల్లోనే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ప్రశాంతంగా ఉండు, నేను ఎవడు అద్దనట్లేదు అక్కడ. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేసావు అది కావాలి. హిమాలయాల్లో మంచు ప్రాంతంలో ఉన్న వ్యక్తి సమాజంలోకి రాలేడు. సమాజంలో అన్ని కష్టాలు, సుఖాలు, నష్టాలు, ఇష్టాలు, ధర్మాలు అన్ని చూసిన వాడే అంతిమ యాత్రకి వెళ్తాడు హిమాలయాలకి. అంతేగాని యవ్వనంగా ఉండి అక్కడికి వెళ్ళి కూల్గా అయ్యేసి అన్ని ఆలోచనలు చేసుకొని మైక్రో లెవెల్ డిస్కషన్ చేయడానికి సొసైటీలోకి రారు. అన్ని చూసిన వాడికి అక్కడికి వెళ్తారు. మానస సరోవరం పేరు విన్నావు ఆ తల్లి? విన్నాను స్వామి. అంటే స్వర్గంలో దేవతలు స్నానం చేస్తారంట అనేది హిమాలయాల్లో ఉంటది. యతి అనే ఒక జంతువు పేరు విన్నారా మీరు? యతి. చాలా మందిని అడగండి యతి అంటే ఎవరికి తెలియదు. యతి అనే ఒక జంతువు హిమాలయాల్లో ఉంటది. అది ఎవరికి కనబడదు. అది నడుస్తుంటే అడుగులు కనబడతాయి. ఆ జంతువును చూసిన, ఆ అడుగులు చూసిన వాడే హిమాలయాల్లో సిద్ధయోగి. అలాంటి వాళ్ళు ఎవడున్నారు చెప్పండి? నన్ను ఒక అతను మొన్న హెచ్చరిస్తున్నాడు యూట్యూబ్లో, హిమాలయాల్లో శక్తులు చూపిస్తాము అని అంటారు. నువ్వు వెళ్ళి యతి జంతువు యొక్క కాళ్ళు అడుగులు చూసావా అని కామెంట్ ఇచ్చారు కొంతమంది. ఆ అడుగులు చూసిన వాడే నిజమైన శివభక్తుడు. అలాంటి వ్యక్తులకి కనబడుతుంది అది. ఎందుకు కనబడుతుంది యతి అక్కడ? దెర్ ఇస్ ఎ బార్డర్ లైన్ ఇన్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ గాడెస్. ఇద్దరి మధ్యలో ఒక బార్డర్ లైన్ ఉంటుంది ఆడ. ఆ బార్డర్ లైన్ దాటి వస్తే ఆ యతి యువతల వ్యక్తిని చింపేస్తుంది, చంపేస్తుంది, దాటనియదు. పరమశివుడు ఒక ఆజ్ఞ గీసి పెట్టాడు అక్కడ. అంతేగాని స్వర్గం మెట్లు ఎక్కేసేసి స్వర్గానికి పోవడానికి పెట్టాడు హిమాలయాలు. ఒక అంతిమ స్థితి అంతే. నువ్వు ఎన్ని కోట్ల పూజలు చేసినా, ఎన్ని లక్షల అభిషేకాలు చేసినా నీది మానవ శరీరం అని తెలుసుకోవాలి. మానవాతీత శక్తి శరీరం కాదు అన్నది. మనసుతో నీవు పరమాత్మను చేరాలి. మనస్సుతో, ఆ మనస్సే ఆత్మ, ఆత్మ పరమాత్ముడికే కనబడుతుంది. శరీరంతో పోయి నువ్వు కూర్చొని చేయగలవా? చేస్తావు. నీ శరీరం ఉంటేనే నీ ఆత్మకి విలువ కదా. అంతే. అలాంటిది హిమాలయాల్లో నువ్వు అంత శక్తి సంపాదించిన వాడివి నాలిని కాపాడుకోలేవా? దుస్తులు వేసుకోలేవా? అంత చిన్న చూపుతో లేదు సమాజం ఇక్కడ. అందరికీ తెలుసు. చిన్న 3వ క్లాస్ పిల్లగాని అడిగితే చెప్తారు కదా, వాట్ ఈస్ అడ్వాన్స్ సొసైటీ అని అంటే యూట్యూబ్ అంటారు ఈ రోజుల్లో. హౌ కెన్ వి సే దట్ యూట్యూబ్ ఈస్ అడ్వాన్స్ సొసైటీ అంటే వీ విల్ ఫైండ్ మెనీ ఆర్టికల్స్, మెనీ స్టోరీస్ అండ్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఇన్ యూట్యూబ్. బెస్ట్ ఫుడ్ ఈవెన్ మై మదర్ ఆల్సో కెనాట్ కుక్ అని చెప్పి కూడా అనొచ్చు. మా అమ్మ కూడా ఉండదు అంత అంటే చూపిస్తారు అందులో అంటారు. అంటే యూట్యూబ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఒక అఘోరాల గురించి తెలిసిపోయింది, దేవుళ్ళ గురించి తెలిసిపోయింది, సాధువుల గురించి తెలిసిపోయింది, పూజలు, పురస్కారాలు, యాగాలు, మహాయాగాలు ఇది చూసినా తెలిసిపోయింది. కానీ కాబట్టి నీ నాలెడ్జ్ ఏది అంటున్నాను నేను. విలువలు గురువులే తీసేస్తున్నట్టే కదా ఇక్కడ. మేము పిలిచామా, మీరు పిలిచారని కాదు. పిలిచిన వ్యక్తికే నువ్వు గౌరవం ఇస్తలేవు కాబట్టి ఏ గౌరవం ఇవ్వాలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. వాళ్ళు రారు ఇక్కడికి. మీరు అన్నట్టుగా నాగసాధువులు, అఘోరాలు వీళ్ళందరూ కుంభమేళాకు వస్తారు. సో లెట్స్ టాక్ అబౌట్ కుంభమేళా. మనం మాట్లాడదాం. కాన్వర్సేషన్ ఎలా ఉంటుందంటమ్మా. కుంభమేళలో
12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు మహాకుంభమేళలు వచ్చేసేసి 140 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 140 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. ఓకే. మహాకుంభమేళలో గురువులు జగద్గురువులు వస్తారు. అంటే పెద్ద 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 సిద్ధహర్షులు వస్తారు. అంటే మీరన్న కుంభమేళ అంత పెద్దది. తర్వాత వచ్చే మేళ, మహాకుంభమేళకు తర్వాత వచ్చేది కుంభమేళ. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఈ కుంభమేళలో గురువులు, తర్వాత సిద్ధహస్తులైన శిష్యులు, అఘోరాలు, నాగసాధువులు వస్తారు. తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దాన్ని అర్ధ కుంభమేళ అని అంటారు. అర్ధ కుంభమేళలో గురువులు, శిష్యులు, శిష్యుల శిష్యులు, శిష్యుల శిష్యులు వస్తారు. తర్వాత మేఘ కుంభమేళ అంటారు. మేఘ కుంభమేళ అంటే 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. దాంట్లో కూడా సేమ్ మీరు అన్నట్టు గంగా స్నానాలు, త్రివేణి సంగమాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరుగుతున్న విషయాలమ్మ, వాళ్ళు ఎందుకు కుంభమేళకు రావాలి, వాళ్ళు ఎందుకు ఆ స్నానాలు ఆచరించాలి అని అంటే అమ్మ, వాళ్ళు వచ్చేసి పవిత్రమైన స్థలాల నుంచి వారి శరీరం పవిత్రముగా ఉండడం చేత శివుడి ఆధీనంలో, దేవుడి ఆధీనంలో దుమ్ము ధూళి వీటన్నిటికి దూరంగా ఉండి మంచులోని జీవితాన్ని గడపడం చేత వారి యొక్క శరీరం అష్ట సుగంధాలతో ఎప్పటికీ కూడా మెరుస్తూ, ఎప్పటికి కూడా ఆ యొక్క చలనం, ఆ యొక్క శరీరం యొక్క ఈ సుగంధం నీళ్ళల్లో కలిసినప్పుడమ్మా ఒక పవిత్రమైనది గంగా, జమున, సరస్వతి కలుస్తాయి కుంభమేళలో. ఈ 3 నదులు కలిసినప్పుడు దేవుళ్ళకి అత్యంత దగ్గరగా ఉన్న ఆ భక్తులు స్నానం చేయడం పవిత్రత. ఒక దేవతలు, ఒక దేవుళ్ళు కూడా కోరుకునేది నిజమైన భక్తులనే కదా తల్లి. అందుకు మొదటి స్నానం వీళ్ళు చేస్తారు. వచ్చి చేసి ఆ తర్వాత మిగతా వాళ్ళు అందిస్తారు. వాళ్ళు అంత స్నానం చేసినా తల్లి, ఎందరో 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 లక్షల కోట్ల మంది స్నానాలు అక్కడ చేసినా ఒక రోగం రాలేదు ఇంతవరకు మన దగ్గర. అంత పవిత్రమైన నేల మనది. మన దగ్గర ఒక నీటి ద్వారా వ్యాధి రాలేదు, అన్నం ద్వారా వ్యాధి రాలేదు, స్త్రీకి మగవాడికి స్త్రీ వల్ల సుఖవ్యాధుల ద్వారా వ్యాధి రాలేదు, చర్మ వ్యాధులు రాలేవు, ఇంక ఎలాంటి వ్యాధులు ఏం పుట్టలేవు. అన్ని పుట్టినవి వేరే దేశాల్లోనే. అవునా కాదా? ఇలా ఉన్న ఈ తరుణాన్ని చూసుకుంటే అమ్మా, కుంభమేళల గురించే తెలియదు చాలా మంది. ఇప్పుడు అగోరి సనాతన ధర్మం గురించి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన తిరుపతి లడ్డు కల్తీ తెలియగానే సనాతన ధర్మం అని ఒకటి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు తను అగోరి నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి సనాతన ధర్మాన్ని ఏర్పరుస్తాను, ఒకలాగా చేస్తాను, స్త్రీ శక్తిని ఇంప్రూవ్ చేస్తాను, స్త్రీలకు వచ్చే ఇబ్బందులు ఎటువంటి ఇట్లా వాళ్ళ మీద జరిగే దాడులైనా సరే ఇవన్నీ తీసేయాలి, నేను వాళ్ళని కాపాడుతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఆలోచిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఇంతవరకు ఇలా డిఫరెంట్ గా ఉంటే ఇప్పుడు ఒకటేసారి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవాలి? అందరి వ్యక్తుల్ని పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంది కాబట్టి ఆవిడ కూడా అలా కలవాలనుకోవడం తప్పులేదు. మీరు అన్నట్టు ఏంటంటమ్మా, హిందూ సంప్రదాయాలకి విరుద్ధంగా గుడులు, గోపురాలు మరియు లడ్డు కానీ ఇంకేదన్నా వస్త్రాలు కానీ హిందువులను తక్కువ చేస్తే వారిని శిక్షించే యాక్ట్ 1987లోనే వచ్చింది. అంటే ఒక యాక్ట్ ఉంది మన దగ్గర. ఆయన గారు ఏమంటున్నారంటే ఆ యాక్ట్ అమలు చేస్తాను అంటున్నాడు. అంటే ఎవరికైనా ఏమైనా వస్తే శిక్షలు వేయాలి, కల్తీ జరిగినప్పుడు శిక్షలు వేయాలి. అంటే ఆయన ఏమన్నాడు, సనాతన ధర్మాన్ని విలువ ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా మేము విలువలు ఇస్తాము, కానీ మన ధర్మాన్ని తక్కువ అవహేళన చేసిన వారిని వదిలిపెట్టం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అలాంటి ఉద్దేశంతో ఆయన ఒక దృఢమైన న్యాయమైన నిర్ణయం మీద ఉండడం చేత ఈవిడకి కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అని వెళ్ళడం చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి సపోర్ట్ దొరుకుతుందంటే ఇంకో వ్యక్తి వెళ్ళడమే ముఖ్యమైన తల్లి. అలా వెళ్ళింది, కానీ ఆవిడ వెళ్ళే రూట్ ఇది కాదు కదా. ఆ విధంగా వెళ్ళడం తక్కువ రూట్ కదా. ఆ విధంగా వెళ్ళేసేసి చూడండి, ఈరోజు రోడ్డు పైన ఎంత ఇబ్బంది అయిందా పీఠాపురంలో, గుంటూరు ఆ రూట్లో. పీఠాపురం రోడ్డు, బట్టలు లేవు, దుస్తులు లేవు, నువ్వు ఏదో అంటావు అని వాడేదో అంటే ఈరోజు అవగాహన లోపం వచ్చిందా లేదా? ఇక్కడ నా ఉద్దేశం వల్ల ఏంటంటమ్మా, ఆవిడ వెనకాల ఎవరు బలంగా ఉన్నారు తల్లి, ఆవిడని మిస్గైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే షీఈస్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ వేలో పోతుంది అనుకుంటున్నారు, కానీ ఈవిడ చేసే బిహేవియర్ వల్ల వాళ్ళ యొక్క విలువలు కోల్పోతారు. ఇప్పుడు ఒక వ్యక్తి వెనకాల నుంచి మానిటర్ చేసింది, మీరు ఇలా వెళ్ళండి, ఈ వ్యక్తిని కలవండి, ఈ వ్యక్తితో ఇలా వెళ్ళండి అని చెప్పి ఒక వ్యక్తి సహాయపడ్డది తల్లి. ఆవిడకి మనం కృతజ్ఞతగా చాలా గౌరవంగా ఉంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి అవమానాల పాలైతే తట్టుకోలేకపోయి ఉండొచ్చు అనుకోండి, కానీ ఇండైరెక్ట్ గా నిన్నో అవమాన పాలై చేసింది కదా ఇక్కడ. మరి అక్కడ వెళ్ళావా దుస్తులు, ఇక్కడ వచ్చావా దుస్తులు, ఇవన్నీ తీసేసి రోడ్డు మీదకి వచ్చావా, శ్రీకాళహస్తిలో కిరోసిన్ పోసుకున్నావా, రోడ్డు దాటించావు, హరిద్వార్ పంపించావా అంటే నెక్స్ట్ డేనే నువ్వు ఈడ చేరావా. ఇన్ని పోయినప్పుడు ఇంకా దేనికి మానిటరింగ్ జరుగుతుంది?
ఒక మాట. ఒకటి విమర్శలు మన దగ్గర ఏదైనా పలుకుబడి ఉందనో, లేకపోతే మన దగ్గర ఇంకేదో స్థితిగతులు ఉందని చెప్పి చూయిస్తే రాదు తల్లి. ఏ రోజు నీకు మాటకు విలువుంది కాబట్టి సమాజంలో చెప్తున్నారేమో ఆవిడని గైడ్ చేయడానికి అని చెప్పేసి. అఘోరి రాజేష్‌ని కలవడం అంత సులభం కాదు. ఆ గురువు గారిని కలవడం అంత సులభం కాదు. మాకు తెలుసుగా. నేను నేను కూడా సాధనలలో తిరుగుతా కదమ్మా. గుడులు, గోపురాలు నాకు అలవాటే కదా! ఆయనని కలవడం అంత ఈజీ కాదు. నైట్‌కి నైటే పోయి ఎలా కలిసింది ఆవిడ? అంటే ఇందులో ఎవరి యొక్క ప్రోత్సాహము, ప్రోద్బలం లేని అక్కడి దాకా పోలేదని అనుకోని, ఆలోచించలేని స్థితిలో లేము మేము. నాకు అవగాహన ఉంది. నాకు డిస్కషన్ చేయాలని తెలుసు. ఎక్కడ ఏ విషయం మాట్లాడాలని కూడా తెలుసు. కాకపోతే ఏందంటమ్మా, నీ విలువ అవతల వ్యక్తి ఇస్తే వచ్చేది కాదు ఈ అఘోరి మాటలు. అది తెచ్చుకుంటే వచ్చేదది. బాగా గుర్తుపెట్టుకోమ్మా. మనం బహుశా ఈ వాడవచ్చుకపోవచ్చు. ఒక రాజు కాడు నెత్తిలో కిరీటం పెడితే. వాస్తవం కదా! కిరీటం పెట్టేసిన తర్వాత, ఆ కిరీటంలో ఏదైతే వజ్రం ఉంటదో, ఆ వజ్రం లేకపోతే ఆయన రాజే కాదు. ఒక రాజుకు సింహాసనం ఉంటే సరిపోదు. సింహాసనాన్ని గెలుచుకునే ధైర్య సాహసాలు ఉండాలి. ఆ సాహసాలన్నీ వచ్చేసి నువ్వు రాజులాగా కూర్చుంటే సరిపోదు. కూర్చున్న తర్వాత ప్రజలందరూ నీకు పట్టాభిషేకం అన్న పేరుతో నెత్తిలో కిరీటం పెట్టాలి. కిరీటం పెట్టిన తర్వాత పంచగ్రహాలు ఉంటాయి కదమ్మా! ఈ గ్రహణాలు అంటే పంచభూతాల సాక్షితో నీకు జవేలు పెట్టాలి. అంటే వజ్రం పెట్టాలి. ఇన్ని కలిగిన తర్వాతనే ఆ రాజు సీటు మీదకొస్తాడు. ఊరికే నేను వచ్చేసిన కూర్చున్నానంటే ఒక సామెత ఉంది కదమ్మా! మనం వాడితే చాలా మంది బాధపడతారు. ఇప్పుడు పల్లకిలో కూర్చోబెట్టిన వాళ్ళని పల్లకిలోనే కూర్చోబెట్టాలి. ఆ! ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే కూర్చోబెట్టాలి. ఆళ్ళని తీసుకొచ్చి ఈడ కూర్చోబెడితే తీసుకొస్తే మళ్ళీ మళ్ళీ పోయి మన ఆళ్ళ దగ్గర అల్లనే కూర్చుంటారు. కూర్చుంటున్నారు. కొందరి మనసులు బాధ అయితాయి. ఇప్పుడు అందరూ పల్లకి ఎక్కేటోళ్ళే ఉన్నారిక్కడ. మరి మోసేదెవరు? మోయాలి. మోయకపోతే కష్టం విలువ తెలుస్తదా? రాజుని యుద్ధం చేస్తే యుద్ధంలో రాజుకు పోట్లు కూడా పడతాయి. అవన్నిటిని ఎదుర్కొన్న తర్వాతనే సింహాసనం ఎక్కుతాడాయన. ఊరికే ఇగ రాజు ఆయన మహారాజు పుట్టగానే తీసుకొచ్చి ఎక్కిస్తారా తల్లి? అంతే. పిరికివాడు అని అంటారు. ఇలా కొన్నున్నాయి మన గ్రంథాల్లో. ఒక వ్యక్తికి సహాయం చేసేటప్పుడు, ఆ సహాయంలో న్యాయం, ధర్మం ఉన్నది అని తెలిస్తేనే మహానీయుడు మహాముఖ్యంటి అనుమతిస్తాడు తల్లి. అసలు అఘోరీలు ఆత్మార్పణ అనేది చేస్తారా? ఆత్మార్పణ అనేది అఘోరీలు కాదు కదా! మామూలు శరీరం ఎత్తుకున్న పిచ్చోళ్ళు కూడా చేయలేరు. మరి తను ఎప్పుడైనా సరే మేము ఆత్మార్పణ చేసుకుంటా అని తన మాటలు బాగా వస్తున్నాయి మరి తన నోటి నుండి. ఓ పిచ్చోడిని చూసాం మేము ఈ మధ్య. ఆ పిచ్చోడిని ఎక్కడ చూసానంటమ్మా, నేను లక్డీ క్యాబుల్లో చూసాను. వాళ్ళ అమ్మ ఉంది వెంబడి. నేనేం అడిగానంటే 2 నిమిషాలు కూర్చున్నా. మంచిగా అనిపించింది ఆయనను చూస్తే. అమాయకంగా ఉన్నాడు. షర్ట్ అంతా దుమ్ముగా ఉంది. మాట కూడా ఏమీ లేదు. అంత చలనం లేకుండా. ఆ అమ్మని ఏమడిగానంటే, "అమ్మ ఆకలేటప్పుడు నీకు చెప్తాడా?" అన్నా. "ఆకలి అయ్యేటప్పుడు మాత్రమే చెప్తాడు స్వామి. మిగతా ఎప్పుడు మాట్లాడడు" అని అన్నది. అంటే చిన్నప్పటి నుంచి ఇట్లనేనా? 18 ఏళ్ళు అయితుంది ఇట్లనే ఉన్నాడు అని. ఎప్పుడన్నా అమ్మ నువ్వు లేని సమక్షంలో అంటే నువ్వు స్నానానికో, లేకపోతే ఏదైనా పండో, పలహారమో, కూరగాయలకో దేనికో వెళ్ళినప్పుడు ఈయన పరిస్థితి ఏంది అని అడిగా. ఈయనని నేను ఎక్కడికి వదిలిపెట్టి పోలేను నాయనా. పోతే కూడా 2 నిమిషాల కంటే ఎక్కువ పోడు. నేను వెనకాలనే వచ్చి కూర్చుంటాడు అని చెప్పింది. అంటే మరి నీవు లేని క్షణంలో ఏం చేస్తావమ్మా అని అడిగాను. అంటే నీకంటూ ఒక వయసొస్తది. 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో నీకు పరమాత్ముడి దగ్గర పోయే సమయం రావచ్చు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అని అన్నా. అన్న తర్వాత ఈ అమ్మాయి ఆయనని ఏమన్నది తెలుసా అమ్మ? అలా వాళ్ళకు భాషలు ఉండొచ్చు కదా! గట్టిగా అంటుంది. నేను పోతున్నా అని అంటుంది ఆవిడ. ఆయన చెంపదెబ్బ కొడుతున్నాయి ఆయన పోతున్నా అంటే. అంటే అర్థమైందా? పోతున్నా అంటే ఈయనకి ఆ ఫీల్ అర్థమైంది. పోతున్నా అంటే ఈమె కొంచెంసేపు ఎప్పుడన్నా ఒక్కోసారి గంట, 2 గంటలు పోతదేమో అమ్మ. ఆయన ఏడుస్తాడేమో. లేకపోతే నీళ్ళకో, దేనికో దానికో కష్టమైతే బాధపడతాడేమో కదా! ఆ ఫీల్‌తోని కొడుతున్నా అంటే ఈమె ఆయన గట్టిగా పట్టుకొని ముద్దాడుతుంది. ఈడ ముద్దాడింది. నా ముందే 3 సార్లు ముద్దాడిందండి. ముద్దాడి ఇట్లా అంటుంది నెత్తి మీద. ఆయననేమో ఈ కొంగులకి ఇలా వెళ్ళిపోతున్నాడు ఇట్లా ప్రేమతోని. అయితే నేనేమన్నా అంటే ఇద్దరిని ఆయుష్మాన్ భవ అని చెప్పి ఒక రూ. 100, రూ. 200 చేతిలో మామూలుగా పెట్టేసి మళ్ళీ కలుస్తలే అమ్మ ఈ రూట్‌లో వచ్చినా కూడా వచ్చేసిన. నీ శరీరం నీది కాదు తల్లి. అంతే. ఒక తల్లి, ఒక తండ్రి కష్టం, ఇష్టం, నష్టంతో అమృతమైన ఆ పాలు తెల్లగా రావడానికి ఆవిడ ఎంతటి కారం మెతుకులు తిని ఇట్లా చేస్తారుగా ఎల్లిపాయతో. అది తిని ఇచ్చిన ఆ పాలు నిన్ను ఈరోజు శరీరం ఇస్తే తీసుకొచ్చి నువ్వు ఆత్మార్పణ చేసుకుంటానంటే
నీది కాదు ఆ శరీరం. నువ్వు కంటే తెలుస్తుంది కదా ఆ శరీరం విలువ. ఆహా. కన్న తల్లి తండ్రిని వదిలిపెట్టొచ్చావుగా, వాళ్ళని వెళ్ళి అడిగితే తెలుస్తుంది నీ శరీరం విలువ ఏంటో. వారికి వెళ్ళి సహాయం చేయి. గుడులు గోపురాల కాడికి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటా అంటున్నావు కదా, ఎక్కడ చేసుకొని ముందుకు వచ్చి ఆలోచన చేసుకొచ్చేవాడివి నీవైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? గుడి దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానంటే అమ్మ, నీవు ఈ శరీరం నీది కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులది, పరమశివుడి ఆధీనం. నేను చంపాలి పుట్టించాలంటే వింత పశువులా కూడా పుట్టించి కూడా శిక్షలు వేయచ్చు ఆయన. నిన్ను ఇక్కడ పుట్టించి ఒక అఘోరి మాత అని అన్నావు, లేకపోతే నాగసాధువు అన్నావు కదా, నీ తెలివి నీ నాలుక రెండు పని చేస్తలేవు ఇక్కడ. అందుకనే అట్లా ఒక ఆత్మార్పణ చేసుకుంటా, నేను ఈరోజు నెల పోసుకుంటా అని అంటున్నావు. అదే నీకు ఒక బాధ్యత ఉంటే, అఘోరాలకి బాధ్యతనే ఉండదు నీకు తెలుసా తల్లి. కానీ అఘోరాలకి ఏం బాధ్యత ఉంటుంది తెలుసా? దేశాన్ని రక్షించే బాధ్యత ఉంటుంది, రక్షించే బాధ్యత. అంతేగాని దేశం కోసం ప్రాణం వీళ్ళ తల్లి మీద సచ్చే బాధ్యత లేదు అక్కడ. అంటే వాళ్ళు కూడా దేశాన్ని రక్షిస్తారు. పిచ్చోడికే తల్లి కావాలమ్మా. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ అదే. పిచ్చోడికే రేపో మాపో వెళ్ళిపోతానంటేనే పరమాత్ముడు ఆ యొక్క మాట వినిపించేలా పెట్టిండు. అలాంటి వాళ్ళకే ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం, ఒక మనిషి అవసరమైతే దేహం అంతా చక్కగా వేసుకొని పురుషుడిలాగా ఉండి ఆడదానిలాగా మారిన నీకు ఏ చలనం లేదు అని అంటే ఎలా నమ్ముతామమ్మా? నీలో కూడా ఆ చలనం ఉంది. ఎందుకు ఈ వ్యత్యాసం? మనము భక్తి 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 అని చెప్పేసి ఆత్మార్పణం అని తీసుకొచ్చి బలహీనత హిందువులపై ఎందుకు రోస్తున్నారు? ఎందుకు రాయడం? ఆత్మార్పణ అసలు అఘోరాలలో లేదు, సాధువులలో లేదు. అసలు ఆత్మార్పణనే లేదు తల్లి. ఆత్మార్పణ చేసుకున్న ఒకే వ్యక్తి ఎవరు తెలుసా అమ్మా మీకు? నాకు తెలిసి చాలా మందికి తెలుసు, కానీ ఇదేనా తెలియదు. ఆత్మార్పణ చేసుకున్న ఒకే ఒక తల్లి నా తల్లి పార్వతీ మాత. అంతే. ఆమె తప్పితే, ఆ సతీదేవి తప్పితే ఇంకెక్కడ ఎవరు చేసుకోలేరు. అంత అగ్నికి ఆహుతి అయిపోయింది వచ్చి. ఎందుకు అయింది ఆహుతి అంటే, మహానీయుడు మహాముఖంటిని తండ్రి దక్షుడు చేసిన యజ్ఞానికి పిలవలేడని పోతూ 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 ఉంటే తండ్రి అన్నాడు, పార్వతి నీవు పిలవని పేరెంటానికి వెళ్తూ ఉన్నావుగా, అక్కడ నీకు అవమానం జరుగుతుందేమో ఆలోచించు అనంటే తల్లి వెనక్కి చూసి ఏమంటుంది తెలిసే, అయ్యా శివయ్య, నీవు 3 కన్నులు వేసుకొని ముచ్చటగా చూస్తున్న వాడివి, నీ గురించి నాకు తెలీదా? నా యొక్క శరీరం 1000 ముక్కలైనా సరే, నా శరీరం 1000 ముక్కలైనా సరే బయటికి వెళ్ళినాక నీకు మాత్రం అపవాద రానియను అని అన్నది నా తల్లి. ఈరోజు పరమశివుడు ఇంకా గొప్పోడు. ఎందుకంటే ఆ రోజు నా తల్లి పోయి నా తల్లి దహనం చేసేసుకుంది శరీరాన్ని. నా తండ్రిని పిలువవా, నా భర్తని పిలువవా, ముల్లోకాధిపతిని పిలువవా నువ్వు అని. ఆవిడ తండ్రికి మాట రానియలేదు. ఒకవేళ తల్లి అక్కడ వాళ్ళతో గొడవపడి ఇంటికి వచ్చినుంటే ఓడిపోయి నా తండ్రికి ఎంత అవమానం. అంతే. ఒకవేళ అమ్మ యజ్ఞం చేసుకొని ఆ దక్షుడి అమ్మ మాట వినకుండా యజ్ఞం చేసినా తండ్రికి ఎంత అవమానం. యజ్ఞం కానియలేదు, తండ్రి మాట పోనీయలేదు, ఈమె శరీరాన్ని దహనం చేసుకున్న నా తల్లి సతీదేవి అయ్యింది. అలా వచ్చినాయి అష్టాదశ శక్తి పీఠాలకు విలువైంది కదా. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే, ఈరోజు భార్యని భర్త ఎన్ని విధాలుగా హేళన చేసి ఎన్ని విధాలుగా తక్కువ చేస్తున్నారన్న వాళ్ళకి చెప్పాము ఈ మాట. ఆత్మాహుతి దాడి పార్వతీమాతకే అర్హత. అక్కడ పరమశివుడు చెప్పిన మాట వినకుండా పోయినందుకు జరిగింది. అక్కడ తండ్రి మాట ఎండినుంటే కాకపోయేది కదా. ఇలా నీ గురువులు నీకు ఏం నేర్పించారు? నీకు శిష్యరికం ఏమిటి? నీ సాధువులు ఏం నేర్పించారు నీకు? అలా అవలీలను వచ్చేసిన నీ శరీరంలో నీ తల్లిదండ్రులు నీ శరీరం గురించి ఏం ఆశిస్తున్నారు? వెళ్ళేసి పుణ్యం సాధించమని చెప్పాలి తల్లి. అలా శరీరం దహనం చేసుకుంటా అర్పణ చేసుకుంటాం అనంటే కలియుగం ఇది. నాలుకకి ఎంతో మాటల్లో చాతుర్యం ఉంటుంది, కానీ పని చేసే సమయం వచ్చినప్పుడు వెనక్కి జరుగుతాయి. అఘోరిని కలవాలి అని ఎప్పుడన్నా అనుకుంటున్నారా? కలవాలనుకోలేదు. ఇన్ని దారుణాలు చేస్తుందని మీరే అంటున్నారు. ఇన్ని ఇలా ఉండాలని చెప్తుంటే కలవలేదు కదా. మరి తనకి చెప్పి నిన్నకు ఒక మాట అన్నా, పెద్ద వ్యక్తులు ఉన్నారు ఎవరో ఏదో చేస్తున్నారంటే నా దృష్టి వాళ్ళు పెద్ద వ్యక్తులు కూడా కాదు. నెల రోజుల నుంచి తెలంగాణలో సంచారిస్తుంటే మరి మీలాంటి స్వామీజీ నేను అనంతపూర్కి వెళ్ళిన ఒక రోజు పూజకి వెళ్ళాము. నెక్స్ట్ డేనే మంచిర్యాలకు వచ్చాను. మంచిర్యాల వెళ్ళి ఆత్మార్పణ చేసుకుంటా ఆత్మాహుతి చేసుకుంటా అని చెప్తూ వచ్చినప్పుడు పోలీస్ అధికారులు తీసుకెళ్లిపోయారు. అదే రోజు నైట్ తీసుకెళ్లి అఘోరి ఇంట్లో పెట్టారు. ఆవిడ మంచిర్యాల ఇంట్లో పెట్టారు విత్ పోలీస్ ప్రొటెక్షన్. వెళ్ళిందమ్మా. పెట్టిన తర్వాత నేను వెళ్ళాను కదా అక్కడికి 1 o'clock వాళ్ళ ఇంటి ముందు ఉన్నాను. మరి వెళ్తే నన్ను రానియలేదు, కలవనియలేదు పోలీస్ అధికారులు. ఈవిడ కూడా శివరుద్ర సాధు వచ్చిండని తెలుసు. వచ్చిండు, ఆయన కలవడానికి వచ్చిండు అని అన్నప్పుడు కూడా ఈవిడ కూడా రాలేదు. ఒక సాధువు వచ్చాడు నీ ఇంటి ముందు కనంటే
వచ్చేసి కలవాల్సినంత ఇంకిత జ్ఞానం లేదు నీకు అని అంటే నీ విలువ నేను అక్కడికి వదిలేశాను. నా ఉద్దేశం కూడా నేను ఎక్కడ దాకా ఎందుకు వెళ్ళానంటే దుస్తులు లేవు ఒకటి. మన సంప్రదాయంలో ఆత్మహత్యలు ఉన్నాయి కానీ ఆత్మార్పణలు లేవు. నీవు ఎలా చేసుకుంటావు, అని అడగడానికి నీకంటూ కుటుంబ విలువలు లేవా అని చెప్పి పోయాం. కానీ నన్ను కలవలేవు నువ్వు. నేను కలవడానికి వెళ్ళినా ఆ రోజు నువ్వు నన్ను కలిసి ఉంటే నాకు అంత గౌరవం అనిపించేది, నాకు ఒక విలువలాగా అనిపించేది. అంత దూరం 6 గంటల ప్రయాణం చేసిన నాకే నువ్వు విలువ ఇచ్చేసి అక్కడ దాకా రానేయాలి అంటే ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది గురువులకు జరిగింది కదా అవమానం. ఆ అవమానం నాకు 15 రోజుల క్రితమే జరిగింది. కాకపోతే నేను దుస్తులు వేయలేదు. వేసి ఉంటే నాకు వేరేలాగా జరిగేదేమో. నేను కూడా వాళ్ళ లైన్లో ఉండేటోని. మహానీయుడు ముక్కంటి సాధువులను వదిలిపెట్టిండేమో. పాపం అఘోరీలో ఇప్పుడు అఘోరాల అధిపతి ఆయన గారికి అవమానకరం చేసింది కదా, అది నాకు చాలా బాధాకరం. ఆయన ఎవరో స్వామిది అక్కడ దుస్తులు వేసాడు, ఆయనకు అవమానకరం. వాళ్ళిద్దరు మాటల్లో నేను లెక్క చేయలేనివి. నీ శరీరానికి ఇంకా ఏం అవమానాలు కావాలి, నీకు ఏ మర్యాద కావాలి? ఎందుకు వెళ్ళలేరు మీరు సువ్రత సాధుగారు అంటే మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆవిడ మాకు మర్యాద ఇవ్వలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఇప్పుడు రాలేడు సువ్రత సాధు అనడానికి లేదు. నేను లైవ్కి వచ్చాను బిగ్ టీవీ లైవ్ ఇచ్చింది నాకు. అక్కడ కూర్చున్నారు, నా గురించి వాళ్ళు 4 hours పెట్టేశారు వస్తున్నాడు అంటే. నేను అసలు అది అన్ఫార్చునేట్లీ ఫోన్ ఎత్తే అన్నోన్ నెంబర్ వచ్చి వచ్చిందని, లేకపోతే నేను వాళ్ళకు కూడా మాట్లాడకపోయినా. చూసేవారు బిగ్ టీవీ వాళ్ళు ఎక్కడున్నారు స్వామి అని అంటే ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు నాకంటే ముందు అక్కడ ఉన్నారు, వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటర్వ్యూస్కి అందరి కోసం ఉండడం చేత వైరల్ గా చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఈ టీవీలో అయితే కనబడుతున్నా కదా నేను వచ్చినట్టు. నేను కొన్ని సీక్రెట్ గా నేను పోయినా అమ్మా అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని మన డబ్బా కొడతలేము కదా తల్లి. పోయాను, నన్ను వచ్చేటప్పుడు చూశారు, పోయేటప్పుడు చూశారు. ఊర్లో ఉన్న 100 మంది వచ్చారు. స్వామి 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 అని అడిగినప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు ఆ విలువ ఇవ్వాలని లేదమ్మా. ఒక స్వామి భవానీ మాల వేస్తే ఈ దసరా టైంలో నీవు ముక్కు మూతి తెలియని ఒక వ్యక్తిని జై భవానీ అంటావు అంతే. అలాంటిది నువ్వు ఒక అఘోరి మాతవి అని అన్నావు, శివసాధు అన్నావు, నాగసాధు అన్నావు. శివరుద్ర సాధువు కూడా ఒక సాధువే అని చెప్పేసి ఆయన ఎదుర్కొన్నాడు కదా, ఆయన కూడా శివభక్తుడే కదా అన్న ఇంకిత జ్ఞానం లేకుండా నువ్వు కలవలేవు అని అంటే విలువ లేదని అర్థం. కాబట్టి మా ఉద్దేశం కూడా ఆమెకు నాకు విలువ ఇచ్చిందా విలువే లేదా అనేది నాకు అసలు లీస్ట్ బాధ. నాకు ఉన్నదంతా దుస్తుల మీద ధ్యాస. దుస్తులు వేసుకుంటే నీకు గౌరవం, నువ్వు వేసుకున్నంత వరకు నువ్వు ఇలాంటి అవమానాలు, ఇది ముఖ్యమైనదమ్మా. కార్తీక మాసం నడుస్తుంది స్వామీజీ. అయితే ఇప్పుడు మొన్న కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించే వాళ్ళకి కుదరని పక్షంలో, ఈ కార్తీక మాసంలో మళ్ళీ దీపదానం చేయని పక్షంలో, ఆ రోజు దీపదానం చేస్తే చాలా పుణ్యకాలం వస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు, మీరైనా చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కుదరని వాళ్ళకి ఎప్పుడు చేస్తే మంచిది? ఈ మాసంలో ఇంకా 15 రోజులు ఉంది మనకి. ఈ 15 రోజులలో ఎప్పుడు చేస్తే చాలా ప్రీతికరమైనది శివుడికి? కార్తీక మాసం అనేటిదమ్మా శివుడిది కాదు, ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. చాలా మంది మన వాళ్ళందరూ శివుడికి పెడుతున్నారు దీపాలు. అవును. కార్తీకాసం వచ్చేసమ్మా శివుడిది మహావిష్ణువులది ఇద్దరిది. అంటే శివకేశవుల పండగ. శివకేశవుల పండగ అంటే శివుడు కృతికా నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చిన మాసం కార్తీకం అంటే స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు త్రిపురాసురులు అనే రాక్షసులను వధించిండు తండ్రి. ఆ పని చేశాడు ఆ రోజు. అంటే వాళ్ళు ఆ వరం ఆ సమయానికి చంపుతేనే చనిపోయే వరం ఉండడం చేత బ్రహ్మచారి అంటే విశ్వాచారి చంపుతేనే చనిపోతామన్నది ఉన్నది. అప్పటికి తండ్రికి పెళ్లి కాదు, వాళ్ళు చంపబడ్డారు ఆ రోజు. అయితే తండ్రి మహావిష్ణువు ఆషాఢం మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొన్న మొదటి రోజు వచ్చింది కదా, 2వ తారీఖు ఆ రోజు వరకు యోగ నిద్రలో ఉండి లేచిన రోజు మళ్ళీ ఈయన కాదు. లేచేటప్పుడు అమృతం కలశం ఏదైతే ధనవంతరి మాత తీసేటప్పుడు లక్ష్మీమాత మరియు తులసీమాత వచ్చినప్పుడు తులసీమాత తన మహావిష్ణువుని చూసి ఇష్టపడుతుంది. లక్ష్మీమాత తులసీమాతని శపిస్తుంది. తులసీమాత లక్ష్మీమాత చెల్లి శపించినప్పుడు తండ్రి ఆ శాపానికి విముక్తిగా నేను ఏ రోజైతే కార్తీక మాసం మొదలవుతుందో అప్పటి నుంచి నేను తులసీమాత దగ్గరే ఉంటానని చెప్పినందుకు ఈ 23 రోజులు దామోదర పూజ చేస్తారు ఆ తులసీమాతకి. అందుకని దామోదర పూజ వచ్చింది. కాబట్టి ఈ 23 రోజుల్లో ఏ రోజు దీపం పెట్టినా పుణ్యమే. ఇంకోటి మన మహానీయులు మహాతల్లులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మనం 365 ఒత్తులు పెట్టాము కదా, అది స్త్రీలు కాదు పెట్టేది. ఇంట్లో మగ మనిషి, ఇంట్లో పెద్ద మనిషి. ఇంటికి దీపం ఎవరు తల్లి మీకు తెలుసు? ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా. ఇల్లాలు కాదు, ఇంటికి దీపం ఇంటి ఆయన. ఆయన కష్టం సుఖం నష్టం బయట కష్టపడి అన్ని చేసి భుజాల మీద మోసే ఆయనకున్న విలువ, ఒక వెలుగు ఈమె వెలిగిస్తుంది అంతే. ఆ దీపంలో నూనె ఎవరిది? ఆ దీపం తెచ్చిన వస్తువు ఎవరిది? ఆ దీపాన్ని కష్టపడి ఇష్టపడి తెచ్చిన ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఎవరిది? ఒప్పుకోవాలి మీరు, భర్తదే కదా. ఇప్పుడంటే ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తారు, ఒకప్పుడు తనే సంపాదిస్తుంది కదా. అంటే ఆడవాళ్ళు అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు,
కాకపోతే మగవారి యొక్క శారీరకమైన సౌష్ఠవం ఆడవాళ్ళ కంటే గొప్పది కాబట్టి, అంటే ఎక్కువది కాబట్టి వారికి విలువలు వేరే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మనల్ని ఏమంటారంటే, ఈ శివరుద్ర సాధువుకి ఏం పని లేదు, ఇంటికి ఇళ్ళ దీపం ఆడవాళ్ళంటే ఈయన గారు వచ్చి మగవాళ్ళు అంటున్నారు అని అంటారు కదా. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఈ దీపం పెట్టాల్సింది మగవాడు. ఈ దీపము 365 రోజులు మగవాళ్ళకి కుదరదు కాబట్టి, రోజు పూజ చేయడం కుదరదు కాబట్టి, ఒకసారి పెడితే ఈ 365 రోజుల దీపం పెట్టిన పుణ్యం వస్తుందని చెప్పడమే ఈ మాసం ప్రత్యేకత. ఈ మాసమే ప్రత్యేకత ఎందుకనంటే అమ్మ, ఈ మాసంలో సూర్యుడు కప్పపడతాడు మంచుతో, చలికి. కాబట్టి ఆయనకి ఇన్ని దీపాలు పెడితే ఆ సూర్య రశ్మి ఈ వేడితో అక్కడి వరకు వెళ్ళి ఆయన మంచు జరగాలి అనేది శాస్త్రం. ఇంట్లో వెలుగు రావాలి. దామోదర్ అంటే శివుడు కేశవులు కలిసిన పూజ. లక్ష్మీ స్వరూపం ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మం ముందు బయట చేస్తారు. ఎందుకంటే తులసి మాత గుమ్మం బయట ఉంటుంది కదా, అందుకని ఆ పూజ చేస్తారు. దీపం వెలిగించడానికి గల ముఖ్యమైన కారణం, ఈ యొక్క మాసంలో వెలుగు ఉండదు, చలి పెడుతుంది. చలి పెట్టడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ వేడి తగలాలని దీపాలతో ఒక్కొక్కరు ఇద్దరు పెద్దగా పెట్టేవాళ్ళు ఒకప్పుడు. రాను 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 ఇలా అయింది, అది వేరే విషయం. ఇక్కడ పెట్టాల్సింది దీపం మగవాడు, ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే, మగవారి యొక్క సోపతి, మగవారి యొక్క ఈ ఆలోచన ఇంట్లో ఉండేలా లేదు. డబ్బులని, ఫైనాన్స్ అని, ఇష్యూస్ అని, ఎమోషన్స్ అని, మెంటల్ స్ట్రెస్ అని హెవీగా అయిపోయినప్పుడు ఆయన బాధనంతా ఈ భార్య తీసుకొని కనీసం దీపం అయినా పెట్టడం అనేది ఇల్లాలకు ఇచ్చారు. ఇల్లాలు రుచికరమైన భోజనం చేయగలదు, ఆ భోజనానికి కావాల్సిన వసతులు ఇంటి ఆయన తేయగలడు. ఇదే ధర్మం కదా. కాబట్టి గౌరవం ఇవ్వాల్సిన ఎవరికి ఒప్పుకోవాలి మీరు, అవునా కదా, పెనిమిటికే కదా. కాబట్టి ఇది శివకేశవుల పండగ, అర్థమైందా తల్లి? ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన పండగ కాబట్టి కుటుంబాల పండగ. ఇందులో మళ్ళీ వేరే డెప్త్ ఉన్నాయి, అంటే మీరు ర్యాపిడ్గా అడిగారు కూడా చెప్తున్నాము. ఈ మాసం చాలా ప్రత్యేకమైన. ఇప్పుడు వచ్చేది ధనుర్మాసం మనకి. ఉమ్, ఈ ధనుర్మాసంలో ఉమ్, చాలా చలి ఉంటది, అన్ని ఉంటాయి. కానీ ధనుర్మాసంలోనే గోదాదేవికి పూజలు చేస్తాం. ఉమ్, ఎందుకు? చాలా మందికి తెలియనిది ఒకటి ఉంటది. ఉమ్. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ఎలా చేస్తారో, ధనుర్మాసంలో ఉట్టి విష్ణుమూర్తికి మరి లక్ష్మీదేవికి ఎలా చేస్తారు కదా, గోదాదేవికి ఎందుకు చేస్తారు మరి? గోదాదేవికి ఇంకో పేరు ఉంది కదమ్మా, ఏం పేరు అది మీకు ఐడియా ఉందా? తెలియదు. ఇప్పుడు గోదాదేవి ఎవరి భార్య మీకు తెలుసు? వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి. అంటే తండ్రి యొక్క అవతారము. హ్మ్. ఒక యుగంలో జరిగిన సారాంశం మాట్లాడుతున్నాం. లక్ష్మీమాత యొక్క, తులసి మాత యొక్క, విష్ణుదేవుడి యొక్క, శివుడి యొక్క తరుణం కార్తీక మాసమే. ఉమ్, అంటే అక్కడ నుంచి పాలసముద్రం నుంచి వచ్చిన తర్వాత శివకేశవుల మాసం అయిపోయి నెక్స్ట్ మాసం వచ్చేసి మీరన్న ధనుర్మాసం గోదాదేవికి పూజించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవత లక్ష్మీ స్వరూపమే ఆవిడ. ఇక్కడ లక్ష్మీమాతకి ఏం జరిగింది? తులసి మాతకి పూజ జరిగింది. ఇక్కడ మరి లక్ష్మీమాతకి జరిగిందా పూజ? సరే. ఇప్పుడు ఇన్ని రోజులు అందరు తెలిసింది లక్ష్మీమాత తులసి మాత అని తెలుసు, కానీ ఆ, తులసి మాత లక్ష్మీమాత చెల్లి అని ఇప్పుడు నేను చెప్తేనే చాలా మందికి తెలిసింది, కొంతమందికి తెలుసు. ఇది దామోదర పూజ. దామ అంటేనేమో దారము, ఉదరం అంటే నడుము. అందుకని తండ్రిని చెట్టుకు కట్టేస్తుంది యశోదామాత. అందుకని మనం తండ్రి రాగరాక మన ఇంటికి వచ్చాడని చెప్పేసి విష్ణు మహానీయుడిని ఆ తులసి చెట్టు కట్టేస్తాం మనం. ఈ విధంగా ఉంది లింక్. అలాగే ఇక్కడ కొంచెం అమ్మని పూజించే విధానం తగ్గింది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ మాసంలో ఈ అమ్మగారి యొక్క ప్రత్యేకమైన రోజుల పూజల్లో, అంటే దాంట్లో మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, వేద పండితులు, తర్వాత ఏమంటారు బ్రాహ్మణులు, మన వేదాలు, తర్వాత పంచాంగాలు, మళ్ళీ ఈ పూజా విధానాలన్నీ వేరి ఉంటాయి. నేను చెప్తుంది చరిత్ర ఇతిహాసాల్లో పూజ ఎందుకు వచ్చిందని చెప్తున్నాం. ఆ తర్వాత జరిగేది మళ్ళీ ఏమొచ్చింది, పర్టికులర్ గా చూస్తే అమ్మ శివుడి మాలలు మొదలవుతాయి. ఇప్పుడు ఓన్లీ అయ్యప్ప మాలలు ఉన్నాయి. ఈ మాసంలో అయ్యప్ప మాలలు ఎందుకు వచ్చాయనేది కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది కదా. ఇప్పుడు ఈ మాసంలోనే ఇక్కడ శివకేశవులు పండుగ అని అంటారు కదా, వీళ్ళిద్దరు శారీరకమైన కలయిక జరిగిన తర్వాత అయ్యప్ప స్వామి పుట్టాడు అని అంటాడు కదమ్మా. శారీరకంగా కలయిక జరిగింది కాదు. భస్మాసురుడికి వరం ఇచ్చిన తర్వాత ఆయన తల మీద చేతి పెడుతున్నప్పుడు తండ్రి తప్పించుకునే ఆ ప్రయత్నంలో విష్ణు మహానీయుడు మోహిని అవతారం ఎత్తేసేసి తండ్రి ఎవరైతే భస్మాసురుడిని నెత్తి మీద చేతి పెట్టినాక ఆయన భస్మం అయినాక శివుడు ఆయనని చూసి మోహిస్తాడు. అదేమి ఎంత సుందరంగా ఉందని. ఈయన నటరాజ రూపం కాబట్టి ఆయన ఇద్దరు కలిసి నాట్యం చేస్తున్నప్పుడు ఈ రెండు కేశాలు చుట్టుకుంటాయి ఒకరినొకరిలాగా. చుట్టుకొని ఆ ఆనందాన్ని, అంటే అంతిమ స్థితిని అనుభవించినప్పుడు ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చూసినప్పుడు పడ్డ ఆ చిన్న అక్షయే ఆర్యన్, కార్తికేయుడు పుట్టాడని అర్థం. పవిత్రంగా పుట్టాడు, శరీరంతో పుట్టలేడు. అలా పుట్టినప్పుడు ఆయనకు ఒక వరం ఉంటుంది, తారకాసుడి వరం ఉంటుంది. తారకాసుడు ఎవరు? నరకాసుడు. మీకు తెలుసా అమ్మా? నరకాసుడిని మనం దీపావళి రోజు వధిస్తారు కదా. ఈ నరకాసుడు ఎవరు చంపారు? ఈ నరకాసుడిని అంటే అమ్మ మన అమ్మ ఏమంటారు, శ్రీకృష్ణుడి యొక్క
రూపం ఎత్తినప్పుడు సత్యభామ చంపుతుంది. అంటే సత్యభామ ఒకప్పుడు నరకాసుడికి తల్లి ఒక జన్మలో. అంటే మీకు మళ్ళీ నేను దీపావళి కాబట్టి అంత అవసరం లేదు. ఆమె చేత చంపబడతాడు. చంపబడిన తర్వాత ఈ తారకాసుడు ఎవరైతే ఉంటాడమ్మా, ఈ నరకాసుడు తారకాసుడు ఇద్దరు స్నేహితులు. ఈ తారకాసుడు ఏం చేస్తాడంటే ఒక వరం దిర్రని వేసేసి ఇద్దరు పురుషుల కలయికతో పుట్టినవాడు 12 సంవత్సరాలు పడ్డప్పుడు యుక్త యవ్వన వయసులో ఉన్న వారి చేతిలోనే నా చావునని బ్రహ్మ ద్వారా వరం పొందితే బ్రహ్మ తలకొక్కుని వెళ్తాడు. ఇద్దరు పురుషులతో ఎక్కడ పుడతాడు నాయన, ఏం కోరిక ఇది అది ఇది అని చెప్పేసి అహంకారం ఈయనది ఖచ్చితంగా పరమశివుడే చేస్తాడు అన్న కలయికతో ఆయన జరిగినప్పుడు ఆయనను చంపినప్పుడు ఎవరైతే అయ్యప్ప స్వామి అసలైన పేరు ఆర్యన్. ఆర్యన్ అంటే ఇప్పుడు తమిళనాడు కేరళ ప్రాంతాల్లో తెలుసు. అది కాస్త మణికంఠుడు, అయ్యప్ప, తర్వాత మీరు అనుకున్న అన్ని పేర్లు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని 5 పేర్లు వచ్చాయి. అలా తండ్రి ఆయన వచ్చేసి ఈయనను చంపుతాడు. ఈయనను చంపిన తర్వాత నాకు తల్లి తండ్రి లేరు అని తెలుసుకొని ఆయన వెళ్ళి కూర్చున్న కొండనే శబరిమల కొండ. అక్కడ ఒక భక్తుడి కళలో కనబడి అక్కడి నుంచి ఆయన భక్తులు రప్పించుకున్న తరుణం ఇక్కడ ఈ మాసం ఇలా ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవి, గోదాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విషయ వివరణ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటంటమ్మా, చరిత్రలో ఒక్కొక్క మాసం మనకి పరమాత్ముడు దగ్గరకు వచ్చే తరుణాన్ని మాసానికి అనుకూలంగా ఇక్కడ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకత ఒకటి, శ్రావణ మాసాల ప్రత్యేకత అంటే నక్షత్రాల గమనం. ఇది ధనుర్మాసంలో ఈ తండ్రి ఒక రాశిని దాటి చంద్రుడు ఒక్కొక్క రాశి దగ్గరికి అంటే గ్రహణాలను మార్చుకుంటూ రావడం చేత జరిగిన గోదాదేవి పండుగలని ఇంకా బహు ఉత్తమంగా నేను వివరిస్తాను మళ్ళీ. ఎందుకంటే ఇంకా మనకి మాసం అనేది 15 రోజులు ఉంది. మనం మళ్ళీ ఒక రోజు ఏం చెప్తాను మీకు వివరంగా ధనుర్మాసం ప్రత్యేకత, పూజలు ఎలా వచ్చాయి. ఇప్పుడు నీకు కార్తీక మాసంది నేను చెప్పిన దానికి చాలా మంది చెప్పిన దానికి చాలా తేడా ఉంది. ఓ దీపాలు పెట్టేసేయాలి, ఆరాధించేసేయాలి అని చెప్పారు కదా. అసలు ఆ దీపం అంతరాత్రం ఎవరు చెప్పలేదుగా. కొంతమంది చెప్పారు, మహానుభావులు ఉన్నారు. ఎక్కువ శాతంగా అపోహలో ఉండిపోయాం మనం. కాబట్టి ఏంటంటమ్మా, పరమాత్ముడు ఒక్కొక్క దేవతకి విలువను ఒక్కొక్క మాసంలో ఇచ్చుకుంటూ వచ్చిన మాసం ఇప్పుడు మీరు అన్నట్టుగా ధనుర్మాసం. గోదాదేవి ప్రత్యేకమైన పూజలు తిరుపతిలో జరుగుతాయి, బాగా నెల్లూరులో బాగా జరుగుతాయి. అంటే ఈ చిత్తూరు ఈ ప్రాంతం అంతా తమిళనాడు ప్రజలు బాగా చేస్తారు గోదాదేవి. ఇదండి మనం శివరుద్ర స్వామి గారితో చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మాకు తెలియని కూడా చాలా తెలియజేశారు. థ్యాంక్ యూ. ధర్మవరం.